వెల్కమ్ టు బ్రేక్ ద సైలెన్స్. ఈ రోజు మనతో పాటు ఇంటర్వ్యూలు పాల్గొనేందుకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. ప్రజెంట్ పాలిటిక్స్ మీద వెళ్దాం మనం. మా ఇంటర్వ్యూ పేరే బ్రేక్ ద సైలెన్స్. థ్యాంక్ యూ వెరీ గుడ్ టైటిల్ అమ్మా, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మా R24 కూడా మీ విషెస్ అండి. అండ్ మీరైతే చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారు, బట్ ఐఎమ్ వెరీ షూర్ దట్ మీరు ఇందులో కూడా సక్సెస్ఫుల్గా రాణిస్తారని, ఎప్పుడు వాస్తవాలకి దగ్గరగా ఉండేటటువంటి సమాచారాన్ని అందించాలని మీరు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు. టు ఆర్ న్యూస్ ఛానల్ ఆల్సో. సార్, జనరల్ పాలిటిక్స్ మీద మనం మాట్లాడదాం. ప్రజెంట్ ఆల్మోస్ట్ మీరు మొన్న 2019 రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజెంట్ సినారియో అసలు ఓవరాల్గా చూస్తే మీకు సెంట్రల్ పాలిటిక్స్ మీద మీ వ్యూ ఏంటి? సెంట్రల్ పాలిటిక్స్ మీద చూసుకుంటే 2019లో మళ్ళీ బీజేపీ అంత మెజారిటీతో మళ్ళీ గెలవడం, తర్వాత రాష్ట్రానికి ఉండేటటువంటి సమస్యల మీద మనం అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడిప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సెకండ్ వేవ్ కోవిడ్ తర్వాత బీజేపీకి ఏమైనా కొంచెం కష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నాయో అన్నట్టు నా వ్యక్తిగతంగా అనిపిస్తుంది. అంటే మనం నెగిటివిటీ పెరిగింది అనుకున్న ప్రతిసారి మనం చూస్తున్నాం సార్, లైక్ సర్జికల్ స్ట్రైక్స్ అండ్ దెన్ కాశ్మీర్లో ఆర్టికల్ ఇంపోజ్ చేయడం కానీ, సో ఇవన్నీ చూస్తున్నాం కదా. సో ఇట్లా ఓవర్కమ్ అయ్యే పరిస్థితి అంటారు ఈసారి? డెఫినెట్గా ఇప్పుడు నెగిటివ్ అయ్యే అంశాలు ఎన్నైతే మన ముందుకు వస్తాయో, పాజిటివ్ చేసుకునే అంశాలు కూడా ఒక ప్రభుత్వం ముందు ఉంటాయి. ఇప్పుడు ప్రజలకు ఉండే సమస్యల పట్ల అవగాహన చేసుకొని సరైన సమస్యలకి కానీ మనం ప్రభుత్వం ద్వారా అడ్రస్ చేయగలిగితే పాజిటివిటీ కూడా పెరుగుతుంది. సో డెఫినెట్గా అవకాశం వాళ్ళ ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, నిర్ణయించే శక్తి వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి కొన్ని అంశాలు సరైనటువంటివి తీసుకొని చేయగలిగితే పాజిటివ్ కూడా అవుతుంది. 2009 ఎలక్షన్ ముందు ఎస్పెషల్లీ థర్డ్ ఆల్టర్నేటివ్ మీద చాలా స్థాయిలో చర్చ జరిగింది. ఈవెన్ కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు కూడా చేశారు, లైక్ యువర్ బాస్ బాబు గారు కూడా. సో కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ అలాంటి చర్చ జరుగుతుంది సార్. మొన్న మమతా గెలిచిన తర్వాత ఎస్పెషల్లీ ఆమె లీడ్ చేస్తుంది అనే చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరుతున్నాడు అనే వార్తలు కూడా మనం చూస్తున్నాం. సో ఎలా చూడాలంట ఈ కోalition గవర్నమెంట్స్ ఇప్పుడు కూడా మనం ముందు కూడా చూస్తే సరైన విధంగా వర్కౌట్ అవ్వలేదు. థర్డ్ ఫ్రంట్స్ ఎస్పెషల్లీ ఆ హిస్టరీ అనేది చాలా బలంగా నాటుకుని ఉంది అన్ని పార్టీల్లో కూడా. అంటే గతంలో మనం ప్రయత్నం చేసాం, అది సక్సెస్ఫుల్గా జరగలేదు అనేటువంటి ఒక భావన ఉంది. కాబట్టి నేషనల్ పార్టీ కేంద్రంగా ఉన్న తర్వాతే దాన్ని చూసుకొని ఏర్పాటు చేయాలని. ఈరోజు కూడా మీరు మమతా గారిని కూడా చూస్తే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని తరచూ కలుచుకోవడం, లేకపోతే ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళని కూడా సెంటర్లో పెట్టి అందరూ కలిసే తీసుకుంటున్నా అనేటటువంటి ఒక భావన క్రియేట్ చేయడం. ఇవన్నీ ఎందుకనంటే ఖచ్చితంగా ఒక నేషనల్ పార్టీ ఉండాలి. మిగతా రీజనల్ పార్టీస్ అన్నీ కలిసికట్టుగా చేయాలనంటే ఇది చాలా కష్టం. ఎందుకనంటే మనం చాలా సింపుల్ రీజన్ కూడా తీసుకుంటే, రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ రీజనల్ ఆస్పిరేషన్స్. ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ కింద ఉన్నానంటే మాకు ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు ప్రజలు, తెలుగువారి నేషనల్ పాలిటిక్స్ ఇలా ఉంటాయి. సో అవన్నీ కూడా సింక్ చేసుకొని ఓవరాల్గా కంబైన్డ్గా ఒక కోalition కింద మూవ్ అవ్వాలనంటే చాలా డైనమిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు పాలిటిక్స్ కూడా మీరు చూస్తున్నారు, ఈరోజు అన్నమాట రేపు అనలేకపోతున్నాం. కాంగ్రెస్తో ఉన్న ప్రయత్నం బలపడుతుందా లేదా అనేది మనం చూడాలి. అంటే సార్, ఒకటి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా ఇష్యూ వచ్చిన ప్రతిసారి కూడా సెంటిమెంటల్ ఎఫర్ట్స్ పైకి వస్తున్నాయి. ఈవెన్ లైక్ మనం చూసి తెలంగాణలో కూడా చూస్తున్నాం, హిందూ ధర్మం అని, హిందూ పాలిటిక్స్, చాలా ఎమోషనల్ పాలిటిక్స్, సస్టైనబిలిటీ ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొంతమంది. ఇది దేశ స్థాయిలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అదేవిధంగా RSS బ్యాక్ స్టాబింగ్ కూడా ఎంతవరకు బీజేపీకి ఇది అవుతుంది అనుకుంటున్నారు? అది ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ మీద మనం అంత కమెంట్ చేయలేం. కానీ ఇప్పుడు ఏదైతే ఈ కమ్యూనల్ పాలిటిక్స్, ఇప్పుడు రిలీజియన్ బేస్డ్ మీద ఇదంతా కూడా నార్త్ ఇండియాలో అయితే ఖచ్చితంగా అది చాలా పెద్ద పోలరైజింగ్ ఫ్యాక్టర్. అది మనం తరచూ చూస్తుంటాం. అండ్ ఎలక్షన్స్లో దాని ప్రభావం కూడా మనం చూస్తున్నాం. కానీ సౌత్ ఇండియాలో అంత ఎక్కువగా లేదు. ఎస్పెషలీ ఆంధ్ర, తెలంగాణలో అయితే లేదు. మొన్న నాకు తెలిసి కొంచెం ఈ లాస్ట్ 2 yearsలో తెలంగాణలో కూడా కొద్దిగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, లైక్ దుబ్బాక ఎలక్షన్స్ కానీ, మొన్న గ్రేటర్ ఎలక్షన్స్. ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందో అన్నటువంటి కొంచెం సందేహాలు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా నాకు తెలిసి రాజకీయాలన్నా లేకపోతే ఈరోజు ఉండేటటువంటి పరిస్థితుల్లో మనం డెవలప్మెంట్ ఎజెండా చేసుకొని ముందుకెళ్ళాలి తప్పితే ఏదో ఓట్లు పడతాయి, లేకపోతే ఎలక్షన్లో మనం పోలరైజ్ చేయొచ్చు, మనం ప్రజల్ని కొంచెం మనోభావాలతో మనం ఏదైనా కొంచెం చేంజ్ చేసి ఇలా ఓటింగ్ సంపాదించుకోవచ్చు అనేది నాకు తెలిసి అది సరైన పాలిటిక్స్ కాదు. ఎప్పుడు కూడా మనం డెవలప్మెంట్ బేస్డ్ ఎజెండాతోనే ఉండాలనేది నా తాలూకా ఆలోచన. మా పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా అదే ఆలోచన మీద
నమ్ముకొని మేము ముందుకెళ్తాం తప్పితే ఈ కమ్యూనల్ పాలిటిక్స్ అది ఫోర్ ఫ్రంట్లో ఉండడం అనేది దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ మంచిది కాదని నా వేరు సార్ మీ పార్టీ అన్నారు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని కూడా క్వశ్చన్ అడగాలి. ఎస్పెషల్లీ మీరు 2009కి ముందు ఎలాంటి పరిణామాల మధ్య మీరు బయటకు వచ్చారు బీజేపీ నుంచి అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ ఎస్పెషల్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీ మీద అంత అగ్రెసివ్గా మీరు ఉన్నారు. యువర్ రోరింగ్ లైక్ లయన్. పార్లమెంట్ మేము చూస్తున్నాం కొన్ని ఇష్యూస్ మీ శ్రీకాకుళం రిప్రజెంట్ చేయడం కానీ చాలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉత్తరాంధ్రను రిప్రజెంట్ చేయడం. కానీ పార్టీ వైపు నుంచి చూస్తే బీజేపీ మీద అంత అగ్రెసివ్గా వెళ్ళట్లేదు అనే ఒక విమర్శ. అదేం లేదండి, మేము ఏంటంటే ఇష్యూ బేస్డ్గా పెట్టుకున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే టీడీపీ తాలూకా టోటల్ ఎనర్జీ టోటల్ ఫోకస్ రాష్ట్రం మీద ఉండాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి విధానం చూస్తే తెలుగుదేశం ఫుల్ ఎనర్జీ అంతా కూడా అక్కడ ఇచ్చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి భావంతో మేము పనిచేస్తున్నాం. అందుకని మా ఫోకస్ అంతా ఇక్కడ పెట్టాం. ఎప్పుడెప్పుడైతే రాష్ట్రానికి సంబంధించి కేంద్రం తాలూకు అంశాలు ఉన్నాయో మీరు అన్నట్టు ఆ టైంలో మేము గట్టిగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏదో మా ఒపోజిషన్ బీజేపీ ఉంది, కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, ప్రతిసారి మనం వాళ్ళ మీద పడిపోదాం, వాళ్ళ మీద ఏదో మాట్లాడదాం అన్నటువంటి కాకుండా మేమంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ అన్యాయాలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాయ మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి అవన్నీ కూడా పక్కన పెడుతున్నారు, ఇవన్నిటి మీద మేము పోరాటం చేయాలని ప్రయారిటీ స్టేట్ పెట్టుకున్నాం. కాబట్టి మేము ఎనర్జీ అంతా అందుకని మేము అందరం కూడా స్టేట్ గురించి అయితే గట్టిగా మాట్లాడుతున్నాం కదా. ప్రతి ఒక్కరం కూడా సెంటర్ని ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఆ టైంలో మేము మాట్లాడాలనేటటువంటి భావంతో మేము ముందుకెళ్తున్నాం. అంతేగాని ఏదో ఒకళ్ళే మాట్లాడుతున్నారు ఇద్దరు మాట్లాడుతున్నారని అంటే బీజేపీని అడగాల్సిన అంశాలు చాలా ఉన్నాయి మీరు అన్నట్టు. లైక్ విశాఖ ఇష్యూ కానీ రైల్వే జోన్ కానీ మన ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానీ సో ఇలాంటి అన్ని ఇష్యూస్ విషయంలో ఫోకస్డ్గా బీజేపీ మీద వెళ్తుందని అనుకుంటున్నారా టీడీపీ? డెఫినెట్గా ఫోకస్డ్గానే వెళ్తున్నాం. మీరు చూడండి ప్రతి ఒక్కరు కూడా మా తెలుగుదేశం పార్టీలో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఏ ఒక్కరు మాట్లాడినా సరే అవసరమైన స్టీల్ ప్లాంట్ అంశం ఉంది, మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం ఆ నిర్ణయాన్ని, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని. అది ఎక్కడ ఏ లీడర్ అనేది కాదు, టీడీపీ అంతా కూడా కలిసికట్టుగా మేము ఖండిస్తున్నాం. మేము చెప్పేది ఏంటంటే ఈరోజు సెంటర్లో మా పవర్ ఏంటి, 3 ఎంపీలు ఉన్నాం లోక్సభలో, 1 ఎంపీ రాజ్యసభలో ఉన్నాం. మా శక్తి మేరకు మేము పోరాటం చేస్తాం. కానీ బాధ్యత ఎవరిది? ఈరోజు 22 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ఇన్ని అంశాలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పోరాటం చేయాలి కదా. అందుకనే మేము వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొని వస్తున్నాం. మీరు పోరాటం చేయండి అయ్యా, మేము ఉన్నప్పుడు మేము చేసాం, మేము ఎంతవరకు కష్టపడ్డాలో అంతవరకు చేసాం. మేము బీజేపీతో తగాదాలు పెట్టుకున్నాం, మేము వ్యతిరేకం చేసుకుంటూ. ఎందుకనంటే మాకు న్యాచురల్ పార్ట్నర్గా బీజేపీ ఉండింది ఎప్పుడు నుంచి, వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ పార్టీ మన పార్టీ అంతా కూడా కలిసే అప్పుడు ఆ రోజు ప్రయాణం చేసాం. కానీ ఎందుకు తగాదాలు చేస్తాం? రాష్ట్రం కోసం, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో మీరు న్యాయం చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు మేము కలిసి మీతో నడవలేము, మాకు మా రాష్ట్రం ముఖ్యం. ఆ భావంతోనే మేము కలిసి ఉన్నాం. ఆ రోజు మీరు ఏమీ చేయలేకపోయినప్పుడు మాకెందుకు ఈ అలయన్స్ అన్నట్టుగా మేము మంత్రి పదవులుగా అన్ని త్యాగం చేసుకుంటూ బయటకు వచ్చాం. సరే అది ఎలక్షన్లో ఉపయోగపడిందా లేదా అనేది డిఫరెంట్ ఇష్యూ. బట్ మేము ఒక నిర్ణయానికి ఒక విలువకి మేము కట్టుబడి ఉన్నాం కదా, రాష్ట్రం ముఖ్యం అనేది. మరి అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకివ్వండి పవరు, నా ఎంపీలని గెలిపించండి, నేను అక్కడ మెడలో ఉంచి నేను సాధిస్తా అన్నప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? ఈ టైంలో మీరే చెప్పండి. వాస్తవంగా ఇప్పుడు 3 ఎంపీలు మేము గెలిచి 1 ఎంపీ గెలిచి మేము కేంద్రంలో పోరాడాలా, లేకపోతే ఇన్ని ఎంపీలు గెలిపిస్తే నేను తెస్తాననేది జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడాలా? ఈరోజు ఇద్దరి మీద పోరాడాలి, కానీ ఈయన మీద ఎక్కువ పోరాడాలి కదా. ఈయన ఈరోజు ప్రజల దగ్గర నాకు ఎంపీలు ఇవ్వండి, రాష్ట్రం గురించి నేను పోరాటం చేస్తానప్పుడు ఈరోజు అక్కడికి వెళ్ళి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ దండాలు పెట్టి శాష్టాంగ నమస్కారాలు పెట్టి మళ్ళీ తిరిగి రాష్ట్రానికి వస్తున్నప్పుడు మేము ఈయన్ని కడగాలి కదా జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం. సార్ అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం వాళ్ళు ప్రత్యేక హోదా కోసం రిజైన్స్ కూడా చేశారు. అవిశ్వాస తీర్మానం అన్నారు, మీరు చాలా అగ్రెసివ్గా వెళ్ళారు, కేంద్ర మంత్రి పదవిని విరమించుకొని బయటకు వచ్చిన. సో ఇప్పుడు కూడా అలాంటి చర్చ జరగవచ్చు కదా, అలాంటి ప్రయత్నం అయితే జరగాలి కూడా. ఆ రోజు మేము ఎందుకు లీడ్ తీసుకొని చేసాం? మేము ప్రభుత్వంలో ఉన్నాం, మాది బాధ్యత. ఆ రోజు మేము చూడలే వైఎస్ఆర్ చేస్తుందా లేకపోతే మిగతా పార్టీలు ఏమంటున్నాయని కాదు. మాకు ఒక ఇది ఉండింది ఏంటి, మేము ఈరోజు ప్రజల ద్వారా ఎన్నుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు మాది బాధ్యత ఉంది కాబట్టి మేము వీఆర్ ఆన్సరబుల్ టు ది పీపుల్. మేము ఈరోజు గెలుచున్నాం కాబట్టి సో మన ప్రయత్నంలో ఎక్కడా లోపాలు లేకుండా 100% కేంద్రంలో ఉన్నందుకు 100% మన ఎఫర్ట్స్ ఉండాలని చెప్పి రాజీనామాలు ఇది మన తగాదాలు పెట్టుకొని అలయన్స్ని బ్రేక్ చేసుకొని మంత్రి పదవులు ఇచ్చి పార్లమెంట్లో ఎవరు కూడా చేసి ఉంటారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ 15 మంది ఎంపీలతో పెట్టిన మొట్టమొదటి రీజనల్ పార్టీ మన పార్టీని. నాకు అర్థం కాదు ఏంటంటే ఇంకా వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు అంతమంది గెలిచిన తర్వాత కూడా ఈ తెలుగుదేశం ఏం చేస్తుంది ఇదంతా అంటున్నారు. ప్రజలు గెలిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోటీ చేయడానికి. మేము అదే అంటున్నాం, మీరు సరైన నిర్ణయాలు తీసుకొని మేము సపోర్ట్ చేస్తామని. మీరు అన్నమాటే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం. ఇప్పుడు
బాధ్యత వాళ్ళ మీద ఉన్నప్పుడు ఇంకా మమ్మల్ని పోరాటం చేయమంటే అది ఎంతవరకు న్యాయం అండి? అది అంటే మీరే ఏం చేస్తే వాళ్ళు కూడా కలిసి వస్తారేమో అనేది కొంతమంది విశ్లేషకులు కానీ అట్లా డిబేట్స్లో కానీ చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు వస్తారా లేదా అనేది కాదు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం కింద ఉండి అంత శక్తిగా ఈరోజు 4th లార్జెస్ట్ పార్టీగా లోక్సభలో ఉన్న తర్వాత వాళ్ళు లీడ్ చేసుకొని వాళ్ళ తాలూకా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మళ్ళీ మేయర్ మధ్యలో దూరి ఇంకా ఇది చేయండి అది చేయండి అని వాళ్ళు నిరూపించుకుంటే మేము ఫాలో అయ్యే స్టేట్లో ఈరోజు ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఏమీ చేయట్లేదు కాబట్టి మేము ఆ ప్రెషర్ ఆ ఒత్తిడి వాళ్ళ మీద తీసుకొని వస్తున్నాం మేము. కానీ సార్ ఎస్పెషల్లీ అలయన్స్ విషయంలో సార్ ఓకే వైసీపీతో బీజేపీ సంబంధాలు ఎలా ఉన్నాయని పక్కన పెడితే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అలయన్స్ అయినట్టున్నారు. దెన్ టీడీపీ కూడా నెక్స్ట్ ఎలక్షన్కి అలయన్స్ అవుతుందేమో బీజేపీతో అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎలా చూడాలని అది చాలా దూరమైన అంశాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా ఎవరు కలిసి వస్తారు ఏదనేది నేను అన్నట్టు ఇందాక రేపు ఏం జరుగుతుంది అనేది ఈ రాజకీయాల్లో మనం చెప్పలేం. కానీ నేను ఖచ్చితంగా చెప్పబోయే విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రజలకు అనుగుణంగా తెలుగు ప్రజలకి మేము కట్టుబడి ఉండేటటువంటి తెలుగు రాష్ట్రాలకి మంచి జరిగేటటువంటి విధంగా మేము చూసుకుంటాం. కానీ వ్యక్తిగతంగా ఏదో మాకు మంచి జరుగుతుంది, వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయం అయితే ఎప్పుడు కూడా ఉండదు. గతంలో కూడా ఆ రకంగానే మేము తీసుకున్నాం. అది పార్టీకి నష్టమైనా జరిగినా సరే కానీ ప్రజలకి మంచి జరగాలనే విధంగానే మేము ఎప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం. ఆ విధంగా భవిష్యత్తులో ఏ కార్యాచరణ అయినా మాది ఉంటుంది తప్పితే ఇప్పటి నుంచి డిసైడ్ అయ్యే అంశాలు కాదు ఇవన్నీ కూడా. సార్ లాస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా పెట్టుకున్న దగ్గర నుంచి వైసీపీ ఆయన మీద పొలిటీషియన్స్ కన్నా ఎక్కువ డిబేటబుల్ సబ్జెక్ట్. అవును ఇప్పటికే జరుగుతుంది. ఇంకా నుంచి బయటకు వచ్చేసి జేడీ నుంచి దెన్ రాహుల్ గాంధీతో అసోసియేట్ అయ్యారు. దెన్ ఆయనే లీడ్ చేయబోతున్నారు థర్డ్ ఫ్రంట్ అంటున్నారు. సో దాని గురించి ఇప్పుడు అవన్నీ కూడా ఈ ప్రశాంత్ కిషోర్ తాలూకు అంశం ఆయన ఎలక్షన్లో ఈ రకంగా సిఫాలజిస్ట్ కింద పనిచేయడం, ఎక్కడికక్కడ ఆయన కూడా గెలిపించుకునే తత్వంలో ఆయన కూడా ఒక ప్రత్యేక ఇమేజ్ ఆయన ఏర్పాటు చేసుకున్నారు. థర్డ్ ఫ్రంట్ ఇప్పుడు ఆయన లీడ్ చేసిన థర్డ్ ఫ్రంట్ ఎవరు ఎంత తెలివైనోడు వచ్చి లీడ్ చేసినా సరే సమస్యలు ఇవే వస్తాయి. మళ్ళీ రీజనల్ పార్టీస్ అన్నీ కలిసికట్టుగా పనిచేయాలనంటే స్ట్రాంగ్ ఫోర్స్ ఒకటి అయితే ఉండాలి, ఒక యూనిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మనకి తెలుగు పార్టీలు తమిళ పార్టీలు కలిసి రావాలనంటే కలిసి రావచ్చు, కానీ ఎక్కడో దగ్గర కొన్ని సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు కలిసి నడవాలనంటే చాలా కష్టమైన సందర్భాలు కూడా ఏర్పడతాయి. ఎస్పెషల్లీ విశాఖ ఉక్కు దగ్గర నుంచి అమరావతి దాకా అన్ని క్వశ్చన్ మార్కులే. సో వాట్స్ యువర్ టేక్? ఆన్సర్స్ మా దగ్గర ఉన్నాయండి. 2019లో మేము ఓడిపోవడం వల్ల ఈరోజు అన్ని క్వశ్చన్ మార్క్గా తయారయ్యాయి. ఎలక్షన్స్ ముందు మేము స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాము, మళ్ళీ పోలవరం కానీ అమరావతి కానీ రాష్ట్రంలో ఉన్న అనేకమైనటువంటి ప్రాజెక్టులు కేంద్రంతో సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలనంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఇవన్నీ కూడా ఆయన బ్రెయిన్ చైల్డ్ కింద ఆయన విజన్తో పుట్టినటువంటివి. ఆయన ఏ రకంగా ఫినిష్ చేయాలో మొత్తం ప్లాన్ చేసుకొని బ్లూ ప్రింట్తో సహా ఉన్నటువంటి విషయం మన అందరికీ కూడా తెలిసింది. ఆయన ఏ రకంగా కష్టపడ్డారని. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం అమరావతి మనం తీసుకుందాం. ఆయన కంప్లీట్గా స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నప్పుడు మనకి బ్రేక్ పడింది. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు నేను పోలవరం పూర్తి చేస్తాను, అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతిని నేను డెవలప్ చేస్తాను అని చెప్పి ఆయన ఇల్లు అక్కడ కట్టుకొని ప్రజల్ని నమ్మించి ఈరోజు మోసం చేస్తున్నారు. క్వశ్చన్ మార్క్ ఎందుకు మారింది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జేటర్న్ తీసుకున్నారు కాబట్టి ఇవన్నీ క్వశ్చన్గా మారిపోయినాయి. ఆయన అసలు పట్టించుకోకుండా ఆయన ఎప్పుడు కూడా అవినీతి మీద దృష్టి పెట్టుకొని నేను ఎలా డబ్బు సంపాదించుకుంటాననే ప్రోగ్రామ్ ఆయన పెట్టుకున్నాడు. ఈరోజు అంతా కూడా 2.5 సంవత్సరాలుగా అదే కొనసాగుతుంది. కాబట్టి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్ని మీరు అమరావతి పోలవరం అడుగుతున్నారు. మా శ్రీకాకుళం జిల్లాలో ఒక రోడ్డు 2 పట్టణాలు కలిపే రోడ్డులో కూడా తట్టెడు మట్టి ఇట్లా ఈరోజు. నేను ప్రాజెక్ట్స్ అని అంటే మీరు కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ మాట్లాడుతున్నారు. నేను లక్షల రూపాయలు విలువ చేసే రోడ్డులు కానీ లేకపోతే గ్రామంలో కావాల్సినటువంటి మౌలిక వసతుల గురించి మాట్లాడుతున్నాను. అవి కూడా ఈరోజు జరగట్లా. ఒక ట్రాక్టర్ లోడ్ మట్టేసి ఒక రోడ్డుని సరిగ్గా చేసుకుందాం, చక్కగా తీర్చిదిద్దుకుండా అన్నటువంటి ఒక ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేదు. అందుకే నేను అట్టర్ ఫెయిల్యూర్ అయిందని. డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఏమో సంక్షేమ వెల్ఫేర్ స్కీమ్స్లో ఎక్కడ బ్రేక్ పడింది లేదు, ఎక్సలెంట్గా అమలు చేస్తామని వాళ్ళు పదే అదే జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా కంపేర్ చేస్తారు సార్? మేము డెవలప్మెంట్ చేసాం, సంక్షేమం చేసాం, రెండు బ్యాలెన్స్ చేసుకొని ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకి ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్డ్గా. యాక్చువల్గా చూసుకుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫైనాన్సెసే. హైదరాబాద్లో మొత్తం అంతా కూడా ఆర్థిక ఇది ఉంది, సౌలభ్యం. ఇది కానీ మనం మిస్ అయితే మనకి రాష్ట్రానికి అసలు దిక్కు దివానా లేదనే పరిస్థితిలో మనం రాష్ట్రాన్ని మనం మొదలు పెట్టుకున్నాం మన తాలూకా ఆంధ్రప్రదేశ్ ప్రయాణాన్ని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో, ఆయన అడ్మినిస్ట్రేటర్ అనేది మనకు అందరికీ కూడా తెలుసు. సంపద ఎలా సృష్టించాలి ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఆయన నిరూపించుకొని 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిపోయిన తర్వాత ఒక రాజధాని లేకపోయినా సరే
దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టారు. అన్ని ఏ మెట్రిక్స్ అయినా తీసుకోండి మీరు, ఏ మెట్రిక్స్ తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ టాప్ 5లో ఉండేది. అలాంటి స్టేట్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పిన తర్వాత మీరేమో సంక్షేమం అని అంటున్నారు. కానీ ఈరోజు రాష్ట్రం తాలూకు ఫైనాన్సెస్ చూడండి. ఆయన అంత గొప్ప సంక్షేమదారుడైతే రాష్ట్రంలో ఆదాయం సృష్టించాలి, ఆదాయం సృష్టించి ప్రజలకు పంచాలి. మేము అదే అంటున్నాం, ఉన్న డబ్బులన్నీ కూడా ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి నువ్వు పంచడం అని అంటే నువ్వే చేయాలా? మా ఇంట్లో డ్రైవర్ చేయలేడా? ఆయనకు ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇదిగో డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి పంచమని అంటే ఎవరు చేయలేరా? అంటే ఈ థాట్ ప్రాసెస్ టీడీపీకి నెగిటివ్ అవుతుందని అనుకోవట్లేదా? జగన్ అప్పులు తీసుకొచ్చి సైతం మాకు ఇస్తున్నాడు అనేది జనం అనుకోవట్లేదా? నెగిటివ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది వన్ వే, ఇది కాదు. ఎక్కడి నుంచి అప్పు, ఆ అప్పు భారం ఎవరి మీద పడుతుందండి? ఈ జేబులో డబ్బులు ఎవరికైతే వేస్తున్నాడో ఆ భారం అంతా ఆయనకే పడుతుంది కదా. ఈరోజు ఆయన గ్యాస్ ధరలు పెంచాడు కదా, ఆయన నిత్యావసర సరుకులు నూనె డబ్బా ధర పెంచాడు కదా, ఆయనకి ట్యాక్స్ వేసాడు, ఆఖరికి బాత్రూమ్కి కూడా ట్యాక్స్ వేసి మరి లాగుతున్నాడు, డ్రైనేజ్ ట్యాక్స్ అనేసి లాగుతున్నాడు. ఈరోజు పన్నులు ఇష్టానుసారంగా పెంచారు. సో ఖర్చు ఈయనకే పెరిగింది. మళ్ళీ సామాన్యుడు ఎవరైతే మీరు వెల్ఫేర్ తీసుకుంటున్నారో, అబ్బో జగన్మోహన్ రెడ్డి గారు నాకు వెల్ఫేర్ ఇస్తున్నారని ఎంత ఆనందపడుతున్నాను మనం అనుకుంటున్నామో, పాపం వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర ఎంత లాగేస్తున్నారో అనేది. ఆయనకి ఈరోజు ఖర్చులన్నీ చూసుకున్న తర్వాత ఆయనే చెప్తున్నాడు. ఈరోజు గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, కరెంట్ ఛార్జీలు ఇవన్నీ కూడా పెంచుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఈ రోజుకి చూస్తున్నాం. దేశంలో ఎక్కడ జరిగినా సరే ఈ స్కామ్లన్నీ బయటపడుతున్నాయి. ఈయనేంటి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు కాబట్టి ఈయన లాంగ్వేజ్ ఏమో సంక్షేమం, ఇవన్నీ కూడా చేసేదంతా ఈ స్కామ్, డే లైట్ రాబరీ. ఇది ఒక జేబులో నుంచి తీసుకొని ట్యాక్స్ ఆయన జే ట్యాక్స్ కింద ఉంచుకొని మరి ఈరోజు సంక్షేమం. ఏమో సార్, జనం కూడా అలానే మోటివేట్ అయిపోయారేమో కదా. రేపు ఈ చంద్రబాబు నాయుడు లేదా టీడీపీని వస్తే ఇవన్నీ మాకు మళ్ళీ రావేమో అనే భయం కూడా ఉంటుందేమో కదా జనాలు. మనం ఆ రకంగా ఆలోచించడం సరైనది కాదు నాకు తెలిసి. ఎందుకంటే నేను కూడా 2 ఎలక్షన్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. జనాలు చాలా తెలివైన వాళ్ళు. జనాలు 10 రకాలుగా ఆలోచిస్తారు. ఆ రోజు కూడా 2019లో మేము డెవలప్మెంట్ చేసాం, సంక్షేమం చేసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదే పదే సంక్షేమాన్ని ఒక ఎక్స్పోనెన్షియల్గా ఒక 100% పెంచి నేను చేస్తానని చెప్పేసరికి అక్కడ చిన్న ఆశ. అంటే ఆ రోజుల్లో ఏంటంటే కష్టం చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు కష్టపెట్టకుండా వాళ్ళు అన్ని సంక్షేమ పథకాలు చేసేసరికి వాళ్ళు కొంచెం ఒక చిన్న ఈజీ గోయింగ్లో, అంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఇందులో ఏం లేదేమో, రాష్ట్రం దగ్గర డబ్బులు ఉన్నాయేమో, ఆయన ఇంతే పంచుతున్నాడు కదా. మనకు అందరికీ తెలిసిందేంటి, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించుకొని చేస్తారు. ఈయనేమో ఏ ఆలోచన లేకుండా పనిచేస్తా అంటున్నాడు, ఈయన వస్తే ఇంకెంత ఇస్తాడో అనే ఆలోచన మీద కొంచెం ఆశపడ్డంలో తప్పేం లేదు. జనాలు అన్నప్పుడు పేదరికంలో చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి 10 కాకుండా 20 ఇస్తామనంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఆశ పుడుతుంది. పేదరికంలో ఉన్న మనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయనండి. వాళ్ళు అంత ఆలోచించలేరు కదా. బడ్జెట్ ఏంటి, అప్పులు చేస్తున్నారా, పక్కనుండే భూమి అమ్ముతున్నాడా, స్టీల్ ప్లాంట్ అమ్మి చేస్తున్నాడా, ఇవన్నీ కూడా అంత ఆలోచించే ఇది ఉండదు. కానీ ఎప్పుడైతే నేను వాళ్ళ సింపుల్ లాజిక్, వాళ్ళ జేబులో ఎంత పడుతుంది, వాళ్ళ దగ్గర నుంచి ఎంత వెళ్తుంది, ఈ మాత్రం అయితే క్యాల్కులేషన్స్ ఒక సామాన్యుడైనా పేదవాడైనా చేసుకోగలడు. అక్కడ దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఏదైతే సంక్షేమం, చాలామంది నేను ఇప్పటికే అడుగుతుంటే చేస్తున్నాను, స్కీములు పనిచేస్తున్నాడు, జనాలందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నారు. అది మనకి బయటికి తెలిసిన అంశం. ఈరోజు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ మహిళని కానీ ఆ కుటుంబ సభ్యుడిని కానీ మనం అడిగితే ఆయన ఏ రకంగా వాళ్ళ దగ్గర లాగుతున్నాడు, డబ్బులు లాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం ఇసుక దగ్గర కూడా, ఇసుక లాంటి చిన్న అంశాలు ఒక కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, ఇంకా నేను ఎత్తట్లా, లిక్కర్ చాలా సీరియస్ ఇష్యూ ఇది. లిక్కర్ దగ్గర వరకు కూడా ఎక్కడ దొరుకుతుందని అంటే అక్కడ జే ట్యాక్స్ వేసుకొని డబ్బులు లాగుతున్నాడు. అది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, ఈ సినారియోలో ఇంకా ఆల్మోస్ట్ మీకు ఎలక్షన్ వచ్చేస్తే దగ్గరలో ఇంకా 1 year ఉంది మీకు ఫైట్ చేసుకోవడానికి, కానీ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోవడానికి. టీడీపీకి మళ్ళీ అవకాశం ఉందనుకుంటున్నారు? డెఫినెట్గా అవకాశం ఉంది కాదు, నేను చెప్తున్నాను ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తుంది. లాస్ట్ 2 months నుంచి ప్రజల్లో కూడా ఖచ్చితమైన మార్పు ఈరోజు కనిపిస్తుంది. మాకుండే ప్రాబ్లం అంతా కూడా మాకు తెలిసి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీలు చేయలేరు. ఆయన అక్కడ కేంద్రంలో కూడా పోరాటం చేసి ఆ నిధులు కూడా తీసుకొని రాలేరు. ఎందుకంటే ఆయన క్రిమినల్ ఇన్ని కేసులు పెట్టుకుని ఉన్నాడు. ఆయన ఎక్కడ గట్టిగా అడగలడు. ఇవన్నీ మాకు తెలిసిన అంశాలే. ప్రజలు ఈ రోజు కాకపోయినా 1 సంవత్సరం లేట్ అయినా సరే అన్నీ తెలుసుకుంటారని తెలుసు. మాకు మేజర్గా ప్రాబ్లం ఏంటంటే మా ఆర్గనైజేషన్ ఇంకా బలపరచాలి. యాక్చువల్గా అయితే 83లో మొదలైన పార్టీ చాలా వరకు కూడా సీనియర్స్తో ఒక సైకిల్ అంతా కూడా రన్ అయింది. యంగ్స్టర్స్ ఎక్కువగా మేము అట్రాక్ట్ చేసుకొని మేము తీసుకొని రాలేకపోయాం అనేది వాస్తవంగా 2019లో కూడా జరిగింది. లోకేష్ అన్న గారు కూడా ఈరోజు స్పీడప్ అయ్యి ఆయన కూడా యాక్చువల్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఏం చేస్తే పరిస్థితి ఆర్గనైజేషన్ మీద దృష్టి పెట్టి, చంద్రబాబు నాయుడు గారు మేమంతా కూడా ఈ లాస్ట్ 2 years కొంతమంది అనుకోవచ్చు పొలిటికల్గా ఏం చేయలేదు, యాక్టివిటీ చేయలేదు. ఎందుకంటే మాకు కనబడిన లోపం అంతా కూడా కొద్ది పార్టీలో ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, పార్టీలో యాక్టివిటీ పెంచాలి, పార్టీలో సరైన
లీడర్స్ని మనం ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి పైకి తీసుకొని రావాలి. ముఖ్యంగా యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేసుకొని పార్టీలోకి తీసుకొని రావాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లాస్ట్ 2 years నుంచి మేము పెట్టుకున్నాం. మాకు కూడా ఈరోజు కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము ఈరోజు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మా క్యాడర్ నుంచి రిసీవ్ అయ్యే రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. సో మా క్యాడర్ కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నారనంటే ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి తెగింపు కానీ, ఉన్నటువంటి కమిట్మెంట్, డెడికేషన్ కానీ ఏ పార్టీ కూడా ఉండదు. నేను ఆ పార్టీలో ఉన్నానని చెప్తున్నటువంటి మాట కాదు. నాకున్న అవగాహన మేరకు నేను మిగతా పార్టీలన్నీ కూడా చూశాను. మా పసుపు కార్యకర్త ఒక్కసారి తలుచుకుంటే ఏ కార్యక్రమం అయినా సరే ప్రాణాలను కూడా పణంగా పెట్టుకొని చేసేటటువంటి దమ్ము, ధైర్యం ఉంది. అలాంటి కార్యకర్తలకి కాన్ఫిడెన్స్ కోల్పోతే ఏమి చేయలేం. అది 2019 ఎలక్షన్ తర్వాత మేము చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఆ ఓడిపోయిన తర్వాత కూడా 23 సీట్లతో ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు 23 సీట్లతో గెలిచి అసెంబ్లీలో కూర్చున్నటువంటి నాయకుడు కూడా తిరిగి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఏం తప్పు చేసాం, ఎక్కడ తప్పు చేసాం, కార్యకర్తల మనోభావాలు ఏంటంటే ఫస్ట్ చేసిన కార్యక్రమం అది. ఒక లీడర్గా ఎంత దమ్ముంటే కానీ ఒక లీడర్ అంత ఓడిపోయిన తర్వాత కూడా యాక్చువల్గా అయితే కార్యకర్తలు ఒక డిప్రెషన్తో మనకెందుకండి అనుకోవచ్చు. ఆయన చేయలేని పదవులు ఏమీ లేవు. ఆయన హ్యాపీగా ఈరోజు ఇంటి దగ్గరే ఉండి మనవడితో అందరితో కూడా కాలక్షేపం చేసుకోవచ్చు. అయినా సరే కార్యకర్తలకి మళ్ళీ భరోసా ఇవ్వాలి. కార్యకర్తలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుందా అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి కనుక్కొని మళ్ళీ అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ పార్టీని మళ్ళీ రీడెవలప్ చేయడానికి ఆయన చేసినటువంటి అంశాలు నిజంగా ఆయన్ని మేము ఊరికే పొగుడుతానంటే అందరూ అనుకుంటారు పార్టీలో ఉండి పొగుడుతా అని. కానీ ఆయన తెలిసి పరిచయం అయిన తర్వాత అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏంటనేది. అందరికీ తెలియాలి, అదొక అదృష్టం లేండి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా విలువ తెలియాలని కూడా వాళ్ళకి ఒక అదృష్టం ఉండాలి. కానీ రామ్మోహన్ గారు, మీ నాన్నగారి టైంలో లాగా లేవు ఇప్పుడు పాలిటిక్స్. 83లో లాగా ఇప్పుడు మజిల్ పవర్, మ్యాన్ పవర్, సో ఇన్ని పవర్స్ ఉన్నాయి. రేపు రాబోయే ఎలక్షన్స్కి సో జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ గవర్నమెంట్ కానీ ఇవన్నీ వాడే అవకాశం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ తట్టుకొని మీరు ఓవర్కమ్ ఎలా కాగలరు? నేను అదే అంటున్నాను కదండి. ఒకటి, జనాలు నిర్ణయించుకుంటే ఈ మజిల్ పవర్, మనీ పవర్ ఇవేవి కూడా లెక్క చేయవు. ఆ జనాల్లో ఆ వ్యతిరేకత వస్తే కానీ ఆయన ఎంత కష్టపడి ఏ ప్రయత్నాలు చేసినా, ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల కంటే ఎక్కువ ఆయన తాలూకా డబ్బుని, ఆయనకుండే ఈ ప్రభుత్వ వ్యవస్థని నమ్ముకొని ఎలక్షన్స్ చేద్దామన్న రేంజ్లో ఉన్నాడు. ఎందుకనంటే మాకు అనుభవం సర్పంచ్ ఎలక్షన్స్ జరిగే, ఎంపీటీసీ, జడ్పీటీసీ మేము స్పష్టంగా చూసాం. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించడం, ఎక్కడైతే వాళ్ళు గెలవలేరు అనుకుంటున్నారో డబ్బులు కుమ్మరించి మరీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి ఆ రకంగా ఎలక్షన్స్ చేయాలనే ఆలోచనలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ప్రజల్లో కానీ వ్యతిరేకత మొదలైతే, నేను అన్నగా ప్రజలు తెలివైన వాళ్ళు, డబ్బులు ఎంత ఇచ్చినా సరే, లక్షలు ఖర్చు పెట్టినా సరే నీట్గా తీసుకుంటారు. కానీ ఓటు ఎవరికి వేయాలనేది వాళ్ళు ఒకసారి ప్రిపేర్ అయిన తర్వాత చేస్తారు. సో యాజ్ అ ఒపోజిషన్ పార్టీ కింద మా ఛాలెంజ్ అంతా కూడా ఈరోజు ఉన్న వ్యతిరేకతని ఆ ధైర్యం ఓటర్కి కల్పించి నువ్వు ఓటు వేయగలవు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే ఇవన్నీ కార్యక్రమాలు చేయగలం అనేది ఆ ధైర్యం ఓటర్కి కల్పించాలి. దానికి మా వ్యవస్థ బాగుండాలి. ఆ వ్యవస్థ పట్ల మేము చేస్తున్నాం కాబట్టి మేము అంత అయితే వర్రీ అవ్వట్లా. ఆయన దగ్గర మనీ ఉంటుంది, మసలు ఉంటుందని. మా రాజకీయాలు ఎంత మారినా సరే ఎట్ ద కోర్ ఓటర్లానే ఉంటాడు. కాబట్టి ఓటర్ తన గురించి, తన కుటుంబం గురించి, సమాజం గురించి 100% ఆలోచించుకోకపోయినా సరే ఒక 5%, 10% ఆలోచించిన ఆ 10%ని కానీ మనం క్యాప్చర్ చేసుకొని ఆ ఓటర్ తాలూకు మనోభావాలు మార్చగలిగితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకు రానిస్తాం. లేకపోతే ఎలా చేస్తాండి పాలిటిక్స్? ఇంకా మజులు, మనీ పవర్ అని అనుకుంటే ఇంకా మాలాంటి వాళ్ళు ఇంకా పాలిటిక్స్ చేయని అవసరం లేదు. ఇంకా ఈరోజు రేపు యంగ్స్టర్స్ కూడా ఇంకా పాలిటిక్స్ వైపే చూడని అవసరం లేదు. హోప్ ఉండాలి కదండి. ఎప్పుడు కూడా ఓటరు మనీ, మసలు ఏవి కాకుండా తన భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, తన కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని సరైన లీడర్కి, సరైన పార్టీకి ఓటేస్తున్నాడనే ఆలోచన రాజకీయాల్లో బ్రతకపోతే అసలు రాజకీయాలు చేయడమే వేస్ట్. ఉందండి అలాంటి ఆలోచన, లేకపోతే మీరు ముగ్గురే గెలిచేవాళ్ళు కాదు ఎంపీలుగా. అంటే ఎవరైతే వాయిస్ గట్టిగా ఏపీ తరపున వినిపించారో వాళ్ళు ముగ్గురు ఎంపీలే గెలిచారు. అది అక్కడే ఎక్స్పోజ్ అయింది. ఒక ఎగ్జాంపుల్ కింద మేము కూడా ఉన్నాం. నేను అందుకనే ప్రజలకి సాష్టాంగ నమస్కారం పెట్టి దండాలు పెడతాను. ఎందుకనంటే గెలిపించినందుకు కేవలం రామ్మోహన్ నాయుడిని, అచ్చెన్నాయుడిని, మరి అలా మా ఫ్యామిలీ అక్కని గెలిపించినందుకనే కాదు, ఒక ఆలోచన. అంటే ఇలా నీట్గా పాలిటిక్స్ చేసే వాళ్ళకి కూడా సర్వైవల్ ఉంటుంది. మనం కానీ ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిరంతరం మాట్లాడితే ఏ వేవ్ వచ్చినా సరే ప్రజలు నిలబడతారనే ఆలోచన బ్రతుకున్నప్పుడు ఇన్స్పైర్ అవుతారు కదండి. ఎవడైనా చూసినాడు కూడా ఇప్పుడు ఎలా గెలిచాడు ఈయన, ఇంత వేవ్లో అయినా సరే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి కావాల్సిన ఇచ్చేశాడు, ప్రజల గురించి పోరాటం చేస్తూ ఉంటాడు అనే ఆ క్వాలిటీస్ బయటకు వచ్చినప్పుడు 10 మంది ఇన్స్పైర్ చేయాలి. ఏదో డబ్బులు పెట్టే గెలిచాడని అంటే ఎవడొస్తాడు ఇంక ముందుకి? సార్, కమింగ్ టు యువర్ పార్టీ,
బాబు గారి జమానా అంటే బాబు గారి ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ కానీ చాలా మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగి అందరికీ తెలుసు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు లోకేష్ గారి మీద ఉన్నాయి. మీరు అన్నట్టు ఈవెన్ మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన టార్గెట్గా కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి విత్ ఇన్ ద పార్టీ. సో ఇప్పుడు ఆయనలో ఎవల్యూషన్ వచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా వచ్చిందండి ఎవల్యూషన్. అంటే లోకేష్ గారు కూడా ముందు నుంచి పరిచయం ఉంటే తెలుస్తుంది. హీఈస్ అన్ ఎక్సలెంట్ పర్సన్. రాజకీయాలకు కానీ ఒక పార్టీ నడిపించడానికి కానీ ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలంటే ఆయనకుండే కేపబిలిటీ అమోఘం అసలు. అది కానీ వ్యక్తిగతంగా మనం మాట్లాడినప్పుడు ముందు తెలిసేది. ఆయన కూడా ఏంటంటే రాజకీయాల్లో ముందు బ్యాక్ ఎండే ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఫ్రంట్ ఎండ్లో ఉన్నప్పుడు ఆయన పోటీగా ఇంకో పవర్ సెంటర్ ఉన్నట్టుగా ఆయన అన్నీ కూడా విషయాలు చాలా ఆయన అవగాహన కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. సో మనం ఎప్పుడు కార్యకర్తగానే ఉండాలి, బ్యాక్ ఎండ్ మనం పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు గెలిపించడానికి మనం సపోర్ట్ చేసే విధంగా ఉండాలి, కానీ నేనేదో ఎదుగుతున్నా అన్నటువంటి విధంగా ఉండకూడదని ఆయన గతంలో అన్ని కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. పార్టీలో కూడా మంచి నిర్ణయాలు తీసుకొని కార్యకర్తకు అండగా ఉండేటటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈవెన్ కార్యకర్తల సంక్షేమ నిధి. కానీ ఎప్పుడైతే ఆయన మినిస్ట్రీ తీసుకొని ప్రభుత్వంలోకి వెళ్ళారో కాస్త డిస్కనెక్ట్, అంటే ఆ ఛాలెంజ్గా తీసుకున్నారు. మినిస్టర్గా చేస్తున్నానంటే ద బెస్ట్ మినిస్టర్గా ఉండాలి. మా ఐటీ సెక్టర్లో కానీ పంచాయతీరాజ్ సెక్టర్లో బెస్ట్ కార్యక్రమాలన్నీ కూడా జరగాలని. ఈరోజు రాష్ట్రంలో డెవలప్ అయింది, పంచాయతీరాజ్లో అద్భుతంగా డెవలప్ అయింది. నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐటీలో కూడా ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రాయడానికి ఆయన ప్రయత్నం చేసి తీసుకొని వచ్చారో, ఎన్ని నిధులు ఖర్చు పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్నీ కూడా డెవలప్ చేశారు. ఈరోజు కూడా కళ్ళి కనబడుతున్నాయి. అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆయన చేశారు. ఇప్పుడైతే ఆ మంగళగిరి ఓడిపోయిన తర్వాత పార్టీలో అందరూ కూడా, అంటే జనరల్గా ఉండేదే నాయకుడు అంటే గెలవాలనేది, కానీ అది వాస్తవం కాదు. చాలామంది ఓడిపోతారు, చాలామంది ఓడుతుంటారు, గెలుస్తుంటారు. నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉండాలి. కానీ ఆయన నిజంగా మెచ్చుకోవాల్సింది, ఆయన ఓడిపోయిన తర్వాత కూడా చాలామంది వచ్చి, సార్ మీకు ఎందుకు సార్ మంగళగిరి, ఇది ప్రాబ్లమాటిక్ కాన్స్టిట్యున్సీ, ముందు నుంచి మేము చెప్పాం కదా, ఇంకా బ్రహ్మాండమైన కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, మీ తాతగారి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, నాన్నగారి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట్ల కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, ఎవరైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు, అలాంటివి ఏమైనా చూసుకొని ఇప్పటి నుంచి మీరు అక్కడ గ్రౌండ్ వర్క్ ఇచ్చేయండి, నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా ఆయన చెప్పిన మాట, అలా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, నేను మంగళగిరిలో నేను పోటీ చేశాను, నేను ఛాలెంజ్గా తీసుకొని అదే మంగళగిరిలో నేను గెలిచి నేను నిరూపించుకుంటానని చెప్పి ఒక్కరోజు కూడా, అంటే ఒక సామాన్య, ఇప్పుడు ఆయన స్థాయిలో రాష్ట్రం అంతా చూసుకోవాల్సిన వ్యక్తి, కానీ మంగళగిరి లాంటి ఒక కాన్స్టిట్యున్సీ కూడా ఆయన ఇన్ఛార్జిగా ఏ రకంగా పనిచేయాలో ఆ రకంగా ప్రతి ఒక్కరితో కూడా సంప్రదింపులు పెట్టుకొని అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఒక ప్రతిపక్ష నాయకుడి కింద, ఓడిపోయినటువంటి ఒక ఇన్ఛార్జి కింద ఏ రకంగా చేయాలని బ్రహ్మాండంగా అక్కడ కూడా చేసుకుంటూ, మరొక పక్కన రాష్ట్రంలో పార్టీ తాలూకు బాధ్యతలు కూడా తీసుకొని ఈరోజు నడిపించినటువంటి విధానం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఆ రోజు ఏ రకమైనటువంటి లోకేష్ అన్నని చూడాలనుకుంటున్నాను, ఈరోజు వాస్తవంగా ఆయన్ని ఈరోజు చూడగలుగుతున్నాను. కాబట్టి చాలా ఒక నమ్మకం కూడాను, భవిష్యత్తు తరాల్లో కూడా మాకు ఆదుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత మాకున్నాడనే నమ్మకాన్ని ఈ 1 ఇయర్ ఈ కోవిడ్ మిడిల్ నుంచి కూడా ఆయన చేస్తున్న యాక్టివిటీస్ కానీ, ఆయన ప్రసంగాలు కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన ప్రజలతో కార్యకర్తలతో ఆయన నడవడిక కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా ఇన్స్పైర్ చేసే విధంగా ఆయన దూడుంది. యాటిట్యూడ్ లో చేంజ్ వచ్చింది, పర్సనాలిటీలో చేంజ్ వచ్చింది, అగ్రెసివ్ స్పీచ్. సో ఇవన్నీ మీకు ఎసెట్ అవుతాయి అనుకుంటున్నారా? ఇవన్నీ డెఫినెట్ గా మాకు నెక్స్ట్ ఎలక్షన్ లో డెఫినెట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అసెట్ మా లోకేష్ అన్న గారే కాబోతున్నారు. అది ఈ రోజు నుంచి మేము వాస్తవంగా చూస్తున్నాం. అంటే బాబు గారు ఎప్పుడు అంత అగ్రెసివ్ గా వెళ్లకుండానే గెలిచారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి పాలిటిక్స్ చేసుకుని. అంటే ఆయనకుండే దీని మీద ఆయన నమ్మకం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పనిచేసే విధానం మీద ఆయనకుండే నమ్మకం వల్ల నేను ఈ రకంగా చేస్తే ప్రజలు నాకు నమ్ముతారనేది. కానీ ఈరోజు లోకేష్ అన్న గారు ఒక యూత్గా ఉండేటప్పుడు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసేది కూడా మీరు అగ్రెసివ్గా ఉండాలి. మీరు ఈరోజు ఇంత అరాచకాలు జరుగుతున్నప్పుడు మనం సైలెంట్గా సాఫ్ట్గా వెళ్తే కాదు కదా. సో ఆ అగ్రెసివ్నెస్ అది కావాలన్నప్పుడు లీడర్గా తెలుసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని తనని మలుచుకొని చేయడం కూడా ఎంత కష్టమైన పని అండి. ఇప్పుడు మనం ఏదో ఒక పద్ధతిలో మనం ముందుకెళ్తున్నాం, ఈరోజు రూట్ మార్చి ఈ రకంగా చేయాలనంటే, దానికి కూడా న్యాయం చేయాలనంటే చాలా కష్టం రాజకీయాలు. అది కూడా ఎందుకంటే మనం పాత బ్యాగేజ్ అంతా క్యారీ చేస్తూనే వస్తున్నాం. అంటే ఇలాంటి టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి, లేకపోతే ఇంకొకరు రావాలి, ఇలాంటి ఇది వస్తున్నప్పుడు పార్టీకి మంచి చేయడానికి ఎవరు వచ్చినా అందరూ స్వాగతిస్తారు. ఇది కార్యకర్తలు కూడా కోరుకునేది అదే. గతంలో కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా స్పెసిఫిక్గా తీసుకుంటే ఆయన కూడా పార్టీ మీద చాలా అభిమానం. గతంలో కూడా గెలిపించడానికి, చంద్రబాబు నాయుడు గారు గెలిపించడానికి ఆయన రాష్ట్రమంతా కూడా తిరిగారు, రాష్ట్రమంతా యాత్రలు పెట్టుకొని కూడా చేశారు.
సో మా ఐడియా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. లోకేష్ గారిని కూడా ఈరోజు మాట్లాడుతున్నాం అంటే ఒక బిగ్ యాసెట్ కింద మాట్లాడుతున్నాం. యూత్ని ఎంకరేజ్ చేసి అట్రాక్ట్ చేసే ఒక పర్సనాలిటీ కింద మేము మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఇప్పుడు లోకేష్ గారిని అడగండి వచ్చి ఏంటి మీ పరిస్థితి ఏంటి, పార్టీలు ఏంటి, ఆయన సింపుల్గా ఒకే మాట చెప్తారు, నేను కార్యకర్తని, నాకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మా కార్యకర్తలందరూ కూడా ఆనందంగా వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చేసుకునే స్థానంలో ఉండాలి. అది ఎవరికైనా ఉండేది. సో డెఫినెట్గా ఈ యొక్క ఐడియాలజీతో ఎవరు వచ్చినా సరే అందరం కూడా ఆనందిస్తాం, అందరం కూడా కలిసి పనిచేస్తాం. సో అలాంటి దగ్గరలో ఎక్కడ మనస్పర్ధలు ఏమి లేవు. ఎస్పెషల్లీ సార్ శ్రీకాకుళం తీసుకుంటే అన్ని గవర్నమెంట్ తీసుకునే ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకే ఇది అవుతున్నాయి. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, అందరిని విశాఖ ఉక్కు ఇష్యూస్ కానీ. సో శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంటేటివ్స్గా ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచో మీరు. సో ఇప్పుడు మీరు ఎర్రనాయుడు గారి వారసుడుగా సో ఎలా చూడాలి సార్ ఇష్యూస్ అన్నింటినీ? మీకు ఇంకా మోర్ అండ్ మోర్ ఫైట్ చేయాల్సిన అవసరం. యాక్చువల్గా అయితే ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ కంచుకోట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా పొలిటికల్ స్ట్రాటజీలో ఈ యొక్క కంచుకోటను బద్దలు కొట్టాలనే ఆలోచనతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒక విశ్వ ప్రయత్నం ఏదో ఇక్కడికి క్యాపిటల్ మూవ్ చేస్తున్నాం అన్న దీని మీద ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మోజు చూపించి క్యాపిటల్ వస్తుంది అన్న దీని మీద ఇక్కడ ఓట్ షేర్ కానీ లేకపోతే వాళ్ళకు ఉండేటటువంటి అభిమానం పెంచుకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ అందులో వాస్తవం ఏంటంటే విశాఖపట్నం అద్భుతంగా డెవలప్ అవుతున్నటువంటి సిటీ అది. అలాంటి సిటీని కానీ మనం కంట్రోల్ చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక ఫైనాన్షియల్గా ఉండే సోర్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. అలాంటి దీని మీద కన్నేసి మనం పట్టుకోగలిగితే మనకి అక్కడ కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందని. మేజర్గా ల్యాండ్స్ అండి, భూ కబ్జాలు ఇష్టానుసారంగా వీళ్ళు క్యాపిటల్ అని పేరు తప్పితే క్యాపిటల్ అని పేరు చెప్పి వాళ్ళ తాలూకా మనుషులందరూ కూడా దిగి ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసుకొని లేకపోతే భూ కబ్జాలు చేసుకొని క్రైమ్ ఇష్టానుసారంగా పెంచి వాళ్ళ కంట్రోల్లో సిటీ అంతా కూడా తీసుకొని ఈరోజు అది ఒక కల్చర్ అంతా కూడా పాడు చేసే విధంగా, విశాఖపట్నం కల్చర్ అంతా పాడు చేసే విధంగా ఈరోజు తయారు చేస్తారు. మీరు ఉత్తరాంధ్ర అంటున్నారు కానీ వైజాగ్ క్యాపిటల్ చేసినందుకు విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కూడా ఈరోజు హ్యాపీగా లేరు. కానీ లోకల్ బాడీస్లో ఇంపాక్ట్ ఏం కనిపించలేదు. లోకల్ బాడీస్లో ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఎలక్షన్స్ చేశారు. అక్కడ ఇంకా లోతుగా వెళ్ళాలనంటే మా క్యాండిడేట్ల దగ్గర కూడా లావాదేవీలు చేసుకొని భయపెట్టి మరి చాలా దగ్గరలో భయపెట్టి ఈరోజు డబ్బు ఎంత పనిచేస్తుంది, డబ్బు కంటే ప్రాణభయం ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. ఇలాంటి మూర్ఖుడు ఉన్న తర్వాత ఎవరికైనా సరే ఒక భయపెట్టిన తర్వాత భయం వస్తుంది కదండి. ఇలాంటి వ్యక్తి అసలు చెప్పాలనంటే వివేకానంద గారు ఇట్లాంటి ఇష్యూ జరిగిన తర్వాత ఎవరికైనా భయపెట్టిన తర్వాత అమ్మ బాబోయ్ అని దండం పెట్టి వెళ్ళిపోతాడు తప్పితే అంత ఇదిగా రేపు కూడా అదే భయం ఉంటుంది కదా జనరల్ ఎలక్షన్. కానీ ప్రజల తాలూకా సపోర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మేము అంతా కూడా ప్రజల తాలూకా ఆ యొక్క ఒపీనియన్ని మార్చాలి అనే విధంగా మేము ప్రయత్నించాం. ఎస్పెషల్లీ విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఉండి దగ్గర ఎస్పెషల్లీ వైజాగ్ లో దగ్గర చూసుకున్నారు. ఆయన అఫీషియల్ సీఎం అని పార్టీ నేతలు కూడా అంటున్నారు. కంపెనీ పెట్టిన తర్వాత ఆర్థిక లావాదేవీలు చూసుకోవడానికి ఒక అకౌంటెంట్ ఉండాలి. ఆయన అలాగే వైజాగ్ లో ఉన్నటువంటి లావాదేవీలు చూసుకోవడానికి ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆయన ఏటు అన్ని ఆయనతో కలిసికట్టుగా ఉండి ఆయన నమ్మకమైన వ్యక్తి. ఎక్కడ కూడా ఒక రూపాయి పోకూడదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతిలో కూడా. అది పక్కాగా క్యాల్కులేషన్స్తో సహా ఉండాలి కాబట్టి ఆయనకి నమ్మకమైన వ్యక్తి పెట్టుకోవాలి. అందుకనే ఆయన ఏం ప్రాజెక్టులు చేశారండి ఉత్తరాంధ్రకి ఈరోజు డెవలప్ చేయాలనంటే మా శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక్కడ పాయకరావుపేట విశాఖపట్నం వరకు ఆ దారి పొడవునా ఉన్నటువంటివి ఎన్నో ప్రాజెక్ట్స్ ఈరోజు తీసుకొని రావచ్చు, ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు. ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకొని రాకుండా ఏం చేసాం ఉత్తరాంధ్రకనంటే వైజాగ్ క్యాపిటల్ తీసుకొని వస్తున్నాం. ఏం వైజాగ్ డెవలప్ అవ్వలేదా ముందు? వైజాగ్ డెవలప్ అయింది. వైజాగ్ని మరింత డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తీసుకొని వస్తుంటే ఆ కంపెనీలు కూడా కనీసం ఉండకుండా చేశారు. ఏం డెవలప్మెంట్ అంటే ఇది? అంటే మేము కళ్ళు కప్పుకొని ఉండి వైజాగ్ క్యాపిటల్ వస్తుందని అంటే ఏం చప్పట్లు కొట్టాలా మేము? మాకు తెలియదు అభివృద్ధి అంటే ఏంటో అనేది. వాటర్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చేశారా? మాకు శ్రీకాకుళం జిల్లాలో కానీ విజయనగరంలో కానీ సుజల స్రవంతి కానీ ఇలా ఎక్కడికక్కడ చిన్న ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఒక్క ప్రాజెక్టుకి ₹1 ఖర్చు పెట్టలేదు. ఎస్పెషల్లీ సార్ మీ పర్సనల్ ఇష్యూస్ వరకు వచ్చినట్టే అధ్యక్ష పదవి మీకే అని చర్చ జరిగింది లాస్ట్ మీట్ వరకు. సో ఆకర్షణలో అచ్చెన్నాయుడు గారికి వెళ్తుంది అనేది ఒకటి జరిగింది. ఆల్మోస్ట్ రామ్మోహన్ నాయుడుకి ఇచ్చేసారు పదవిని కూడా, మీ పార్టీలో కూడా బయటకు వచ్చి చెప్పిన నేతలు కూడా ఉన్నారు. సో ఏంటంటారు? లేదు, అది ఎప్పుడు జరగలేదు. నేను చూసిందంతా మీడియాలోనే చూశాను. మీడియాలో కూడా ఏంటంటే ఒక యంగ్స్టర్గా ఉన్నాడు అంటే అప్పుడు ఆ టైంలో నేను చెప్పా కదా యంగ్స్టర్స్ దూరం అవుతున్నారు, మళ్ళీ పార్టీకి ఇది ఉంటే యంగ్స్టర్గా ముందుంటే బాగుంటుందని చాలామంది ఆలోచనతో ఇచ్చేశారు. కానీ యాక్చువల్గా పార్టీ అధ్యక్షుడు అంటే చాలా పెద్ద పదవి, చాలా అనుభవం కావాలి, చాలా దానికి వేరే రకమైనటువంటి కమిట్మెంట్, ఒక యాటిట్యూడ్ అవన్నీ కూడా ఉండాలి. నాకు తెలిసి నాకైతే ఈ ఏజ్లో నాకు అవి లేవన్నది నేను స్పష్టం చేసుకొని నేను సార్ కూడా కమ్యూనికేట్ చేశాను. ఆర్టికల్స్ ఇవన్నీ వస్తున్నాయి సార్, నాకైతే
అంత ఈ అలాంటి ఆలోచన ఏమీ లేదు. నాకు ఈరోజు నాకుండే పెద్ద రెస్పాన్సిబిలిటీ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిగా నా అనుభవానికి కానీ నాకుండేటటువంటి స్తోమతకు కానీ నాకు అదే పెద్ద పదవిగా నేను భావిస్తున్నాను. దానికి నేను పరిపూర్ణంగా న్యాయం చేయాలంటే నాకు ఈ పదవి వరకు నాకు ఇచ్చేసి నాకు బలపరచండి అని నేను ముందే కమ్యూనికేట్ చేస్తాను. సో అది ఎప్పుడు కూడా ఇష్యూ లేదు. చర్చ అయితే జరిగింది సార్ మీ ఇద్దరి మధ్య, బాబు గారికి మీకు? చర్చ ఆయన తీసుకొని రాలేదు, నేనే వెళ్ళి చెప్పాను. అంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు గారు కాదు, యూత్ అధ్యక్షుడు కానీ, అంటే ఆయనకి ఆలోచన కూడా 5 years చేశాడు, ఎంపీగా చేశాడు, పార్టీలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు, యాక్టివ్గా చేస్తున్నాడు, వాయిస్ ఉంది. సో ఈయన కూడా పార్టీలో ఇంకా యాక్టివ్గా మనం ఇన్వాల్వ్ చేద్దాం అనే ఆలోచనలో ఉంటే, అంటే స్పెసిఫిక్గా అధ్యక్షుడు అని కాదు, జస్ట్ యాక్టివ్గా ఉండాలంటే రకరకాల పదవులు ఉన్నాయి, అవన్నీ కూడా చేయొచ్చు. సో దానికి చెప్పినప్పుడు నేను చెప్పాను, మరి ఆ పై స్థాయి పదవులు అయితే మనం చేయలేము సార్, నాకు అంత అనుభవం కూడా లేదు. డెఫినెట్గా టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఏం చెప్పినా చేస్తాం. కానీ ప్రస్తుతానికి నాకు పార్లమెంట్ సభ్యుడిగానే, అపోజిషన్లో ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఇది వచ్చింది. నాకు కూడా చాలా కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ రకంగా నేను ముందుకెళ్తానని కూడా నేను చెప్పడం జరిగింది. పొజిషన్ అయినా అపోజిషన్ అయినా టైట్ షెడ్యూల్ ఉంటుంది ఇంట్లో. ఒకవైపు అధ్యక్ష పదవి, ఎమ్మెల్యే, అండ్ దెన్ ఒకవైపు మీ సిస్టర్ ఎమ్మెల్యే. అంటే ఒక రకంగా నేను మరి అది మంచో చెడో తెలియదు కానీ కొంచెం ఫ్యామిలీకి కూడా కొద్ది ప్రయారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు నాన్నగారు అని అంటే పర్వాలేదు, పాలిటిక్స్కే ఫుల్ టైమ్గా చేసేవారు, అది ఆ రోజుల్లో ఉండే పాలిటిక్స్. ఈ రోజుల్లో ఏంటంటే మనం కూడా ధైర్యంగా బయటికి వెళ్ళి పాలిటిక్స్ చేయాలని అంటే ఇంటి దగ్గర కూడా అందరూ హ్యాపీగా ఉన్నారనే ఒక కాన్ఫిడెన్స్ మనకు కలగలితే, ఈ రోజు ఉండే దీంట్లో మన ఇంటి కూడా నీట్గా చూసుకుంటేనే అమ్మ కానీ లేకపోతే మా వైఫ్ కానీ ఫ్యామిలీ కానీ, ఈరోజు పాప కూడా వచ్చింది. సో అందరూ హ్యాపీగా ఉన్నట్టుంటే నేను కూడా బయటికి వెళ్ళినప్పుడు నేను కూడా ఇంకా శక్తివంతంగా నేను పని చేయొచ్చు. సో ఐఎమ్ ట్రైంగ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ ఆల్సో. నేను అది కొద్దిగా క్యాటర్ చేసుకున్నాను. ఎస్పెషల్లీ మీరు ఫోకస్ కూడా చేయక్కర్లేదు, మొన్న పెటర్నిటీ లీవ్ అడిగినట్టు ఫస్ట్ ఎంపీ అనుకుంటాను మీది. అది జరిగింది, చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు కూడా, ఇలాంటి ఉంటుందా అని కూడా చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు. బట్ నేనంటే ఒక చిన్న ఇండికేషన్, ఈ టైం చాలా ఇంపార్టెంట్ టైం. తండ్రిని కోల్పోయిన నేను ఒక తండ్రి అవుతున్నాను అంటే అంతకంటే ఇంకా ఇంపార్టెంట్ ఏమి ఉండదు. కాబట్టి ఆ టైంలోనే ఉండాలి అనే ఆలోచనతో అది చేశాను. అలాగే ఇప్పుడు కూడా ఎంత టైం దొరికితే కొంచెం. మీ ఎంపీల మధ్య కూడా సీరియస్ నడిచినట్టుంది దాని మీద. అందరూ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా మంది అప్రిషియేట్ చేశారు. నేను అది ఏదో అందరూ చూస్తారనేది కాదు, నా వ్యక్తిగతంగా నేను ఎందుకనంటే నేను పార్లమెంట్కి ఎప్పుడు కూడా 100% అటెండ్ అవుతూ ఉంటాను. అన్లెస్ మరీ సీరియస్గా ఏదో ఉంటే తప్పితే ఎవ్రీ డే కంపల్సరీగా అటెండ్ అవుతాను, మొత్తం ఫాలో అవుతాను మొత్తం అంతా కూడా. అలాంటిది కొన్ని రోజులు నేను లేకపోతే నాకే అనిపించింది ఏదో ఒకటి దీనికి ఉండాలి కదా, ఊరికే వెళ్లకుండా ఉంటే బాగోదని స్పీకర్ గారికి నా పరిస్థితి ఇలా ఉంది, సో నేను మా ఆవిడతో ఉండాలనుకుంటున్నాను, అందుకని ఈ మెటర్నిటీ లీవ్ కింద పెడుతున్నాను ఒక లెటర్ రాశాను. ఆ లెటర్ చూసిన తర్వాత చాలామంది ఎంపీలు ఫోన్ చేసి నాకు మళ్ళీ తర్వాత కలిసినప్పుడు చాలామంది అప్రిషియేట్ చేశారు. అంటే వాళ్ళని ఇంటి దగ్గర తిట్టుంటారు. అంటే మీరు అలాంటి అన్నప్పుడు మగవాళ్ళు అనుకోవచ్చు, లేడీ ఎంపీస్ కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు. లెటర్ రాస్తున్నాం కదా మళ్ళీ పబ్లిక్లో ఏ రకంగా ఉంటుందని, బట్ చాలా మంది అప్రిషియేట్ చేశారండి. దే అండర్స్టూడ్ ఏ కారణంతో నేను అది చేశాను. సో అది అండర్స్టూడ్ చేసినందుకు నాకు కూడా ఐ ఫెల్ట్ వెరీ గుడ్. మిహిరా ఇస్ డూయింగ్ వెరీ గుడ్. ఇప్పుడు 7 months అయింది, చాలా యాక్టివ్గా ఉంది. సో ద వరల్డ్ ఇస్ సర్వీస్, ఇంకా వాళ్ళు భవిష్యత్తు వాళ్ళది కాబట్టి ఇంకా మనం ఏంటంటే మంచి విలువలతో పెంచాలి, వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా పెంచాలనే ఆలోచనతో మనం ఉందాం. సరే, అలాగే ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎస్పెషల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, ఇందాక మీరు ఒక వర్షం చెప్తే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే ఏం లేదు అనేది జనం అర్థం చేసుకున్నారు అంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైం మీకు నెగిటివ్ అవట్లేదా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని వ్యతిరేకిస్తున్నారు టీడీపీ అనేది. ఇప్పుడు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, క్యాపిటల్ వచ్చిన తర్వాత బ్రహ్మరథం పడతారని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనుకున్నారు. ఆఖరికి క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత విజయసాయి రెడ్డి గారు వస్తున్నారని అంటే ర్యాలీ కోసం వాళ్ళు మెసేజ్లు పెట్టుకొని అయ్యా మా ఎవరు వస్తున్నారు, అనౌన్స్ చేసాం, అందరు లీడర్స్ అందరూ కూడా కార్యకర్తలు రోడ్ల మీద తీసుకొని రండి అని చెప్పి కష్టపడి మరి ఆ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ రాకపోతే వాళ్ళ కార్యకర్తలను మూవ్ చేసుకొని ఇది ఇమీడియట్గా, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే కదా రియాక్షన్ కానీ దాని తాలూకా ఎఫెక్ట్ కానీ ఎక్కువగా ఉండేది. అలాంటప్పుడే ప్రజల నుంచి ఎక్కడ రియాక్షన్ రాకపోతే వీళ్ళు కార్యకర్తలు పెట్టి అప్పుడు డప్పు కొట్టుకున్నారు ఫస్ట్ థింగ్. తర్వాత ఇప్పుడు కూడా చూసుకుంటే ప్రజల్లోనే ఎక్కడ కూడా దీని గురించి చర్చ లేదు. క్యాపిటల్ వస్తే ఏదో అయిపోతుంది, క్యాపిటల్ వస్తేనే మనం డెవలప్ అవుతాం అనేది వాళ్ళకు ఉండే అంశాలు వేరండి. ఇప్పుడు మా దగ్గర ఏమో జాబ్స్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, దాని గురించి చర్చ పెట్టండి. దాని గురించి చర్చ పెడితే మేము కూడా డిఫరెంట్గానే దానికి సపోర్ట్ చేయాలా, దాని గురించి ఏం సూచనలు ఇవ్వాలని మేము మాట్లాడతాం. ఇది టోటల్గా స్కామ్ అనేది అందరికీ కూడా తెలిసిపోయింది. సో ఈరోజు మేము వ్యతిరేకిస్తున్నాం అన్న దానికి, ప్రజల్లో ఏదో మా మీద వ్యతిరేకత పెరుగుతుంది అనడానికి ఎక్కడ పొంతన ఉండట్లా.
ప్రజలు కూడా మేము ఏదైనా సూటిగా మేము చెప్తున్న పాయింట్ ఏంటి, మీరు అనౌన్స్ చేశారు మీరు డబ్బు సంపాదించుకోవడానికి, మీరు పొలిటికల్గా ఇది ఒక గేమ్ ఆడడానికి ఇది చేశారు, ఇదే మీ ఎజెండాలో ఉండుంటే ఆ రోజు చెప్పుండేవారు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ముందే చెప్పి విశాఖపట్నాన్ని నేను మారుస్తున్నానని చెప్పి ఆ రోజు ఉత్తరాంధ్ర ప్రజలందరి తాలూకా ఓట్లు కూడా ఆ రోజు తీసుకోవచ్చు కదా. ఆ రోజు ఎందుకు అనౌన్స్ చేయలేదు? అదే మంచి పని చేస్తున్నా అన్నప్పుడు, ఆయన గెలుస్తారనే నమ్మకం ఆయనకి కంప్లీట్గా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఉత్తరాంధ్రకి ఏమీ జరగలేదు, నేను వచ్చిన తర్వాత ఇది ఒక కొత్త ఆలోచనతో విశాఖపట్నాన్ని నేను ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తాను ఆ రోజు చేయొచ్చు కదా. ఆయనకి తెలుసు అది నమ్మరని, ఆయనకి తెలుసు అది జరగని పని అని. అందుకనే ఆ రోజు చెప్పకుండా ఈ రోజు ఏంటంటే ఆయనకి ఈ ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుందనే ఆలోచనతో, ఆయనకి భూ కబ్జాలు ఇవన్నీ కూడా చేసి డబ్బు సంపాదించుకునే ఆలోచనతో ఈరోజు అది అనౌన్స్ చేశారు. ఈ రోజుకి కూడా మీరు నెగిటివ్ అవుతుంది అంటున్నారు. నెగిటివ్గా వచ్చే అంశాలు పబ్లిక్ నుంచి ఒక్కడు కూడా మాట్లాడట్లేదు. తెలుగుదేశం పార్టీ ఎగ్జిక్యూటివ్గా వ్యతిరేకిస్తుందని, ఈ క్యాపిటల్ని వ్యతిరేకిస్తుంది, పబ్లిక్ నుంచి ఒక్కరు మాట్లాడారు. ఇప్పటికీ కూడా పొలిటీషియన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పదే పదే గుర్తు చేసే విధంగా చెప్తున్నారు, వీళ్ళేదో ఇది వ్యతిరేకిస్తున్నారు, మనం మంచి చేయాలనుకుంటున్నాం, వీళ్ళు చేయించుకోవాలనుకుంటున్నాం. అదే పబ్లిక్లో ఉండుంటే వీళ్ళంత చెప్పాల్సిన అవసరం లేదు కదా. పబ్లిక్ నుంచే వివిధ సంఘాలు కానీ వివిధ రకాలు కానీ మాకు కూడా తరచూ కలిసిన వాళ్ళు వచ్చి మాట్లాడేవారు కదా, అయ్యా మీ కెరీర్కి బాగోదు ఇలా క్యాపిటల్ వస్తుందని. ఒక్కరు కూడా వచ్చి మాకు చెప్పట్లే. కానీ సార్ విశాఖ ఉక్కు ఉద్యమం సంబంధించి పీక్ వెళ్ళిపోయింది, ప్రైవేటీకరణ చేస్తారంటారు, కానీ మళ్ళీ సప్రెస్ అయిపోయింది. ఒక ఎమోషనల్ సస్టైనబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు జరగలేదు? లేదండి, అది యాక్చువల్గా అయితే ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఇష్యూ, అక్కడ కూడా పబ్లిక్లో ఉంది. కానీ బీజేపీ ఎక్కడ వెనక్కి వెళ్ళలేదు. అంటే మీరు ఏదైతే పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది అని అంటున్నారో, ఒకటి కోవిడ్ వల్ల వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆ టైంలో ఆ కోవిడ్ సెకండ్ వేవ్ ఇదంతా రావడం వల్ల వాళ్ళకి కొంచెం బ్రేక్ అయ్యి ఇదంతా అయింది. సెకండ్ది ఇంకా స్ట్రాంగ్ ఇష్యూ ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా తప్పుదో పట్టిస్తున్నారు వాళ్ళకి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు తరచూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, లీడర్స్తో నేను ఉన్నాను కదా నా మీద భరోసా పెట్టుకోండి, నేను వెళ్ళి అక్కడంతా కూడా ఇచ్చేస్తాను, కేంద్రం దగ్గరికి వెళ్ళి నేను గట్టిగా మాట్లాడతాం, మా ఎంపీలు అందరూ ఉన్నాం కదా, మేము అందరం కూడా మీకోసం ఫైట్ చేస్తాం, మేము సాధిస్తాం, మేము వ్యతిరేకిస్తున్నాం అని అక్కడ కూడా మేము చెప్తామని చెప్పి వీళ్ళకేమో ఇప్పుడు ఒక 22 మంది లోక్సభ ఎంపీలో ఉన్నటువంటి ఒక 28 మంది ఎంపీలు రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఉన్న పార్టీ అలాంటి ఇష్యూ మీద వచ్చి మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా ఏంటి వాళ్ళు చేస్తున్నారు కదా, మనం వాళ్ళు ఫాలో అవుదాం అన్నటువంటి ఉంటుంది కదా. సో ఈ రకంగా ఇక్కడ ఉండేటటువంటి ఆ పోరాటాన్ని అణిచివేస్తున్నారు వీళ్ళు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ధర్నా చేయడానికి ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడికి వస్తే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు మేము అరేంజ్ చేస్తాం అంతా కూడా ఇక్కడ పోరాటం చేయడం, కనీసం జంతర్ మంతర్లో పర్మిషన్ కూడా ఇప్పించలేకపోయారు. ఆ రోజు వీళ్ళు పెట్టుకోవడానికి అక్కడ పర్మిషన్ కూడా లేదు, వేరే నాయకుల ద్వారా ఏదో లాబింగ్ చేసుకుంటే ఆ రోజు పర్మిషన్ వచ్చింది. సెకండ్ డే ఆ పర్మిషన్ కూడా లేకపోతే ఆంధ్ర భవన్లో పెట్టుకోవడానికి పెట్టినప్పుడు కనీసం ఒక కుర్చీ వేసుకునే పరిస్థితి కూడా మనకి ఇవ్వాలి. ఆంధ్ర భవన్ ఎవరి కంట్రోల్లో ఉంటుందండి? స్టేట్ గవర్నమెంట్ కంట్రోలే కదా. స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి పోరాటం చేయడానికి ఢిల్లీ వెళ్తే ఒక టెంట్ వేసైనా సరే, ఒక కొంత హెల్ప్ చేసైనా సరే అక్కడ పోరాటం చేయడానికి చేయాలి కదా. 11 గంటల వరకు గేట్లు తీయాలి ఏపీ భవన్ వీళ్ళకి ఈ ధర్నా చేయడానికి వస్తున్న వాళ్ళకి. మరి ఏ రకంగా మనం అనుకోవాలి? థర్డ్ పాయింట్, ఇక్కడ వైజాగ్లో నిర్మలా సీతారామన్ గారు వస్తున్నప్పుడు మరి ఆవిడకి రిప్రజెంట్ చేద్దామని గౌరవంగా ఏదో ధర్నాలు చేసి ఆవిడకి ఇచ్చేసేద్దాను కాదు, రిప్రజెంట్ చేసి మా బాధ ఏంటో తెలుసుకోండి అని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి కలవడానికి అని వెళ్తే అరెస్ట్ చేసింది, సెంట్రల్ పోలీస్ అరెస్ట్ చేసింది. లోకల్ పోలీసే కదా, వీళ్ళే కదా పోలీసులు ఉన్నారు, వీళ్ళు ఫెసిలిటేట్ చేయొచ్చు కదా. వీళ్ళే పోలీసులు ఇలా వస్తున్నారని అంటే వీళ్ళకి చిత్తశుద్ధి ఆ పోరాటం మీద కాపాడాల్సిన అవసరం వీళ్ళ మీద ఉంటే పోలీసులు వాళ్ళతో మాట్లాడి, అయ్యా సెంట్రల్ మినిస్టర్ వస్తున్నారు మనం గౌరవంగా ఇద్దాం, ఆవిడ కూడా వేరే ప్రోగ్రామ్ మీద వస్తున్నారు కాబట్టి మీరు రిప్రజెంట్ ఇవ్వండి, మేము కూడా కోఆపరేట్ చేస్తాం, మాట్లాడి ఒక రిప్రజెంటేషన్ ఇప్పించవచ్చు కదా. పూర్తిగా అసలు దరిదాపుల్లోకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బోర్డు ఎక్కడ ఉంటుందో ఆ దరిదాపుల్లో కూడా రాకుండా అరెస్టులు చేయించారు, ఎంప్లాయీస్ని అరెస్ట్ చేయించారు. మరి ఎలా నమ్ముతారండి వీళ్ళకి ఇది? ఒక పక్కన వాళ్ళే మేము పోరాటం చేస్తున్నామని చెప్పి ఈ రకంగా చేయడం వల్ల ఈరోజు అందులో కూడా కొంతమంది నాయకులు కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలో తెలియక ఈరోజు అప్ అండ్ డౌన్గా కొనసాగించింది. ఇంకా వాళ్ళ పరిస్థితి కూడా నమ్మే పరిస్థితి లేదు. అందుకే మొన్న మానవహారం చేస్తున్నప్పుడు వైజాగ్ ఎంపీఏ నేను సపోర్ట్ చేస్తానని వెళ్తే తిరిగి కారెక్కించి వెనక్కి పంపించారు తప్పితే వాళ్ళ మాట నమ్మే పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ మీ పార్టీకి అసోసియేట్ అయ్యి కూడా గట్టిగా ఉద్దానం లాంటి ఇష్యూలో కూడా మాట్లాడారు. కానీ వాళ్ళు బీజేపీతో అసోసియేట్ అయ్యి ఉన్నారు. ఇంత ఘోరంగా వాళ్ళు కనీసం ప్రైవేటీకరణ మీద ఇంతవరకు వెనక్కి బ్యాక్ స్టెప్ కూడా లేదు, ఆ స్థాయిలో ఉద్యమం జరుగుతుంది. సో ఈ ఓవరాల్ ఇష్యూ గురించి అదే డెఫినెట్గా ఆయన కామెంట్ చేయాలండి. నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఇష్యూస్ మీద ఫ్రంట్ ఎండ్లో ఉంటారు. ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే మేము గతంలో కూడా చూసాం,
ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించిన తర్వాత కూడా ఒక దాని ఇష్యూ కానీ ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ మీరు కూడా సార్ట్ అవుట్ చేశారు ఆయన ఇష్యూస్ రేస్ చేసి. మేము గౌరవం ఇచ్చాం, ఎందుకనంటే ఆయన పబ్లిక్ తరపునే మాట్లాడుతున్నాడు కదా, ఆయన పబ్లిక్ తరపున మాట్లాడుతున్నాడు. ఏదైనా ఇష్యూ ఉంటే సెటిల్ చేసుకుందా అని అలా మాట్లాడేటప్పుడు ఈ రోజు చాలా పెద్ద సమస్య, రాష్ట్రం తాలూకు సమస్యగా ఉండి బీజేపీ అలయన్స్లో ఉన్నప్పుడు ఆయన కూడా గట్టిగా మాట్లాడాలి దీని మీద. మరి ఇది డెఫినెట్గా అందరూ అడగాలి కూడాను. ఎందుకు మాట్లాడట్లేదు అర్థం కావట్లేదు ఇప్పుడు దీని మీద. సార్ అలాగే శ్రీకాకుళం నుంచి రేపు ఉత్తరాంధ్ర నుంచి ఓవరాల్గా రిప్రజెంటేటివ్గా ఉండి ఇప్పటికి ఎర్రనాయుడు గారి ఆశయాలు మొత్తం ఫుల్ఫిల్ చేసి అనుకుంటున్నారా, ఇంకా మీరు సాధించాల్సింది? నేను ముందే చెప్తున్నా కదా, లేదు ఇంకా ఎర్రనాయుడు గారి ఆశయాలు సాధించాలని అంటే చాలా కష్టమైన పని, ఇంకా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేయాలి. కాకపోతే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పాటు చేసుకున్నాం అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే సరైన మార్గంలో నడుస్తున్నాం అనేది. కానీ చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. చేయాల్సినవి నాకు తెలిసి ఆగవండి ఎప్పుడు కూడా. మనం ఎర్రనాయుడు గారికి ఆశయాలకి వారసుడిగా ముందుకు నడుస్తూ ఆయన ఆశయాలు ఇన్ఫ్యాక్ట్ ఫుల్ఫిల్ చేసినా సరే ఇంకా పెంచుకుంటూ మనం ముందుకెళ్ళాలి తప్పితే ఎప్పుడు ఆగే ప్రసక్తి లేదు ఈ జర్నీ మాత్రం. కాకపోతే ఆయన ఏ రకంగా ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని ఇచ్చేశారో దానికి కట్టుబడి ఉండాలనేది నా మ్యాక్సిమం ప్రయత్నం. నా ప్రయత్నం అంతా కూడా మోస్ట్లీ ఏంటంటే చెడ్డ పేరు రాకూడదు, తర్వాత ఆయన ఏ రకంగా అయితే రాజకీయాల్లో ఒక గొప్ప పేరు సంపాదించుకున్నారో ఆ రకంగా ఎక్కడ మచ్చ లేకుండా రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని సాధించొచ్చా, ఆశయాలు సాధించలేవా అనేది ప్రస్తుత రాజకీయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. మన ప్రభుత్వం ఉన్నామా లేదా, లేకపోతే రకరకాల దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు అదృష్టం బాగున్నప్పుడు కొన్ని కార్యక్రమాలు అవుతాయి, కొన్నిసార్లు ఎంత కష్టపడినా సరే కొన్ని జరగవు. సో అల్టిమేట్గా ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత ఎర్రనాయుడు గారి తాలూకా మార్గంలోనే మరి అంకిత భావంతో ఆ మార్గంలోనే నడవాలనే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఆ నమ్మకం కూడా ప్రజల్లో క్రియేట్ చేసుకున్నారనేది సెకండ్ ఎలక్షన్ తర్వాత కాస్త ఈ పెరిగింది. అంటే ఆ నమ్మకం వల్లే మళ్ళీ గెలిపించారనేటటువంటి ఒక ఆశ కలిగింది. కాబట్టి ఇంకా ఆశయాల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ఆశయాలు చేయాల్సినవి అయితే, ఇంకా చాలా ఉన్నాయి. వారసుడే, ఆయన లెగసీ కూడా వారసుడే మీరు పాలిటిక్స్లో కానీ. సో మీరు ఇప్పుడు మీరు పాలిటిక్స్లో యూత్ ఐకాన్గా ఓకే అందరు రిప్రజెంటేటివ్గా చూస్తున్నారు. పాలిటిక్స్లో మిమ్మల్ని చూసి చాలామంది మేము కూడా రామ్మోహన్ ఇలాగ ఫైట్ చేయాలనుకుంటున్నారు. శ్రీకాకుళంకి రిప్రజెంటేటివ్ అయిపోయారు ఇప్పుడు మీరు, ఎస్పెషల్లీ ఐకాన్ లాగా ఉన్నారు శ్రీకాకుళంకి, ఉత్తరాంధ్ర. ఎప్పుడు అదే ఉండిందండి శ్రీకాకుళంకి. నా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ శ్రీకాకుళం నుంచి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ప్రపంచం ఎంత ఎక్కడ తిరిగినా సరే మళ్ళీ నాకు గెలిపించాల్సింది మా శ్రీకాకుళం ప్రజలే. నేను కూడా సర్వ్ చేయాల్సింది మా శ్రీకాకుళం ప్రజలకే డైరెక్ట్గా. సో నా ప్రయారిటీ ఎప్పుడు కూడా అదే ఉంటుంది. ఐ మీన్ ఇట్ ఐకాన్ లాగా మారారు అని నేను తెలిసి కూడా కొంచెం స్ట్రెస్ చేస్తాను. నాది ఫస్ట్ కమిట్మెంట్ నా శ్రీకాకుళంని నేను డెవలప్ చేయాలి. ఇక్కడ ఏ ఇష్యూ వచ్చినా సరే వెంటనే నేను స్పందించాలి, వాళ్ళకి అండగా ఉండాలి అనేది నేను ఎందుకనంటే నా లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఏ ఇష్యూ వచ్చినా మనం స్పందించేవాళ్ళం. స్టేట్లో ఎక్కడ వచ్చినా సరే సెంటర్లో మాట్లాడాలి. ఈవెన్ మూవీస్లో సాంగ్ పెట్టినా ఇది మాదే అని ఎస్పెషల్ త్రివిక్రమ్ లాంటి వాళ్ళకి కంగ్రాట్స్. అదే. సో ఈ డెఫినెట్గా ఒక కనెక్ట్ ఏర్పాటు చేసుకుంటున్నాను అండి శ్రీకాకుళంకి. నా పూర్తి శాతం నేను అక్కడ అండగా ఉండి శ్రీకాకుళంకి కంప్లీట్గా నేను డెడికేట్ అయ్యి పనిచేయాలనేది నా తాలూకు గోల్గా నేను పెట్టుకున్నాను. కాబట్టి మీకు అది కనిపిస్తుందని అంటే ఎంతో కొంత సక్సెస్ అవుతున్నట్టే అని నేను భావిస్తున్నాను. ఇంకా కష్టపడి చేస్తాను నేను. ఇంకా ఉత్తరాంధ్ర ఐకాన్ రామ్మోహన్ నాయుడు గారు తర్వాత సెంట్రల్ అనుకుంటారు. సో సెంట్రల్ అన్నాను కాబట్టి నాకు అదే ప్రయారిటీ లెవెల్స్. నాకు ఫస్ట్ ప్రయారిటీ శ్రీకాకుళం, తర్వాత మిగతా ఇష్యూస్ కూడా యాజ్ అండ్ వెన్ దే కమ్ డెఫినెట్లీ ఐ విల్ ఫైట్ ఫర్ దెం. బట్ శ్రీకాకుళం విల్ బి మై ఫస్ట్ ప్రయారిటీ. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ మీ ఫాదర్ ఫస్ట్ ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర మంత్రి అయ్యారు. సో నెక్స్ట్ మీ టార్గెట్ కూడా అదేనని. అవన్నీ నాకైతే ఒక పార్లమెంట్ సభ్యుడిగా గెలవడమే ఒక గొప్ప ఇదండి, అచీవ్మెంట్ అది. మనం అనుకుంటాం ఇంకా తర్వాత సరే ఆశ ఉంటుంది మంత్రి అవుతామా ఇదంతా, కానీ నేను అనుకునేది మనం గట్టిగా ప్రయత్నం చేస్తే యాజ్ ఎ పార్లమెంటేరియన్గా చాలా కార్యక్రమాలు మనం చేయొచ్చు. ఇప్పుడు మంత్రి అయితే ఒక డిపార్ట్మెంట్కి మంత్రి అవుతాం. ఎంపీగా అయితే నేను 10 మంది మంత్రుల్ని కలుస్తాను, 10 మందితో మాట్లాడతాం, 10 మందితో రిప్రజెంటేషన్స్ ఇచ్చేసుకొని కన్స్టెంట్గా చేస్తాం. మంత్రిగా అంటే నాకు అనిపిస్తుంటుంది అంత చేయగలమా, ఒక డిపార్ట్మెంట్ డెడికేట్ అయ్యి వేరేగా పనిచేస్తాం కదా. సో నాకైతే అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఎంపీగానే ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి, ఎంపీగానే చాలా సాధించవచ్చు అనేటటువంటి నమ్మకంతో ఉన్నాను. కాబట్టి అది బ్రిడ్జ్ చేస్తున్నా. ఒక ఎంపీగా ఉన్నాం, శ్రీకాకుళంకి సమస్యలు ఉన్నాయి, ఈ ఎంపీ పదవిని వినియోగించుకొని ఆ శ్రీకాకుళం తాలూకా సమస్యలకి ఎన్ని సమస్యలకి మనం సమాధానం చెప్పగలమో దాని గురించి మనం ప్రయత్నం చేద్దామనే ఆలోచనతో ముందుకెళ్తాం. యంగెస్ట్ ఎంపీనే సార్ మీరు? మీకన్నా ఉండేటప్పుడు యంగెస్ట్ ఉండేవాడిని, సెకండ్ యంగెస్ట్ గా. నాతో దుష్యంత్ చౌటాలా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హర్యానాకి. ఈసారి అయితే చాలా మంది యంగెస్ట్ ఉన్నారులేండి. మా 5 years అయిపోయింది కదా ఆల్రెడీ. ఈసారి మా గతంలో ఉండేటట్టు 25-26 yearsకి చాలామంది వచ్చారు. బట్
చాలా ఆనందంగా ఉంటుంది. యంగ్స్టర్స్ అందరూ కూడా పార్లమెంట్లో చూసేటప్పుడు ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. అంటే మిక్స్ ఉండాలి ఎప్పుడు కూడా, యంగ్స్టర్స్ ఉండాలి, అనుభవంతులు ఉండాలి. సో ఆ మిక్స్లో ఎప్పుడు యంగ్స్టర్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటే డెమోక్రసీ అనేది ఇంకా నీట్గా కొనసాగడానికి మనకు మంచి అవకాశం ఉంటుంది. అవునండి, అవును. మినిస్టర్స్లో కానీ మిగతా ఎంపీస్లో కానీ అందరూ మేము ఏం మాట్లాడినా సరే విష్ చేస్తూ ఉంటారు, కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది సజెషన్స్ కూడా ఇస్తారు, ఇంకొంచెం ఇలా మాట్లాడితే బాగుంటుంది అనేది కూడా. సో ఆ కనెక్టివిటీ ఖచ్చితంగా ఏర్పడింది పార్లమెంట్లో అయితే. సార్ అలాగే మీ కొలీగు, మీ సహచర ఎంపీ గల్లా గారిది మన అమర్రాజా ఎంత ఇష్యూ అయింది, ఎప్పుడన్నా డిస్కస్ చేశారా ఆ ఇష్యూ? వ్యక్తిగతంగా అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తాం, అండగా ఉంటాం అనేది. అంటే అది కొంచెం లీగల్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఇండివిజువల్గా దాన్ని డీల్ చేస్తున్నాడు కాబట్టి అందులో మనం ఎక్కువగా పొలిటికల్గా ఎంటర్ అవ్వకూడదని అందరం డిసైడ్ అయ్యాం. ఎందుకంటే దానికి అది లీగల్గా జరుగుతున్న అంశం కాబట్టి అది ఆ రకంగానే సెటిల్ అవుతుంది. కానీ ఆయనకి ఒక అండ కావడానికి మాత్రం మేము ఖచ్చితంగా మేము అందరం కూడా ఉన్నామనే ఫీలింగ్ ఆయనకి తెలుసు, మేము కూడా చెప్తూనే ఉంటాం దాన్ని. సో ఓవరాల్గా మీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ ఆయుధాలు ఏ ఆయుధాలుగా చేసుకొని, ఏ అంశాలను ఆయుధాలుగా చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలి? ఈరోజు ఉండేవి చాలా వరకు కూడా ప్రైస్ రైజ్ ఒక ముఖ్యమైన అంశం అండి. ఇప్పుడు లైవ్లో కూడా ఉంది అది. మొన్ననే మేము అంతా కూడా ధర్నా కూడా దాని గురించి చేసాం. తర్వాత అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. డెవలప్మెంట్కి జీరో నయా పైసా కూడా ఈరోజు ఖర్చు పెట్టే పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో లేదు. సో డెవలప్మెంట్ కూడా ఈరోజు స్ట్రాంగ్గా ప్రజలు కూడా దీన్ని ఇచ్చేస్తున్నారు. అలాగే మహిళల మీద ఉండేటటువంటి రక్షణ, అది కూడా ఒక ప్రధాన అంశంగా ఈరోజు ఉంది. అలాగే బడ్జెట్, ఆర్థిక లావాదేవీల్లో ఏవైతే ఈరోజు మిస్హ్యాపెనింగ్స్ అవుతున్నాయో కేంద్రం కూడా ఈరోజు యాక్షన్ తీసుకునే పరిస్థితిలో అది అవుతుంది. అప్పులు మించిన, మనకి స్తోమత మించినటువంటి అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో నెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటి కోర్ ఇష్యూస్ ఒక 5-6 ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. మా ఇంటర్నల్గా ఏదైతే పార్టీని డెవలప్ చేయాల్సినటువంటి అంశం ఉందో, క్యాడర్ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయాల్సిన అవసరం ఉందో, దాని మీద కూడా మేము వ్యక్తిగతంగా. అలాగే మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఇంతమంది ఉన్నారు సార్ పాలిటిక్స్లో. ఆల్రెడీ మీ బావగారు కూడా యాక్టివ్ అయినట్టున్నారు, అప్పలనాయుడు గారు. సో వాట్స్ యువర్ టేక్ అబౌట్ హిమ్? అంటే ట్రెడిషనల్గా పొలిటికల్ ఫ్యామిలీస్ కాబట్టి ప్రజల్లో కూడా మంచి అభిమానం ఉంది. ఈ ఫ్యామిలీస్ అంటే ఎప్పుడు ఒక నీతిగా, నిజాయితీగా ఒక పార్టీ కట్టుబడి ఉండి పనిచేసాం కాబట్టి ఆ రకమైన అభిమానం ఉంది. కాబట్టి యంగ్స్టర్స్ కూడా కొంచెం కొత్త తరం, మీరు అన్నట్టు అప్పలనాయుడు కానీ, తర్వాత మా బావగారు ఉన్నారు శ్రీనివాస్ గారు రాజమండ్రిలో, వీళ్ళందరూ కూడా యాక్టివ్గా చేయాలనే ఆలోచనతో ఉన్నారు. సో భవిష్యత్తులో చూడాలి, వాళ్ళ తీసుకునే నిర్ణయాలు బట్టి, వాళ్ళ తాలూకా కార్యాచరణ బట్టి పబ్లిక్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుందని ఉన్నది. బట్ యంగ్స్టర్స్ రావడంలో తప్పు పట్టలేనండి. అంటే మీరు రాజమండ్రి అన్నారు కాబట్టి మొన్న బుచ్చి చౌదరి గారి ఇష్యూ వచ్చింది సార్. ఇలాంటి ఇష్యూస్ బుచ్చి చౌదరి గారు కాబట్టి సీనియర్ లీడర్, ఈయన ఓవర్కమ్ అయ్యారు, మాట్లాడగారు. మీరు చాలా మంది మాట్లాడిన స్థాయి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలాంటివన్నీ సార్ట్ అవుట్ అంటే ఇవే పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది పార్టీ. ఇప్పుడు కూడా ఏంటంటే బయటకంటే లోపల మాట్లాడుకునే అంశాలు. అది విభేదాలు అనేవి ఒక కుటుంబమైనా, ఎంత దగ్గర కుటుంబమైనా కొన్నిసార్లు వస్తుంటాయి, పార్టీ అయినా వస్తుంటాయి. అలానే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ పార్టీలో కూడా ఉంటుంటాయి. కానీ అది సెటిల్ చేసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి ఏంటంటే మనం పబ్లిక్గా చేసుకునే బదులు ఇది ఇంటర్నల్ ఇష్యూస్ కాబట్టి పార్టీ పరంగా ఒక పెద్ద దగ్గర ఎక్కడైనా కూర్చొని చేసుకుంటే బాగుంటుంది. సో ఆ రకంగా చేసుకుంటే ఇష్యూ ఉండేది కాదు అసలు. ఏదైనా అదే జరిగినట్టుంది, మళ్ళీ అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. కానీ అనవసరంగా కొంచెం వరకు కూడా పబ్లిక్లో టెన్షన్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం, ఎప్పుడో అల్టిమేట్గా సెటిల్ అవుతుంది. అది అందరూ కలిసి పని చేసుకోవాల్సిన వాళ్ళే అల్టిమేట్గా. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా చేయాలో ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతాం కాబట్టి నెక్స్ట్ టైం జరగకుండా చూసుకోవడం అంతే. సార్ మీరు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ అంతా ఢిల్లీ అండ్ హైదరాబాద్ కదా, మీకు తెలుగు ఇంత పర్ఫెక్ట్గా ఎలా మేనేజ్ చేయగలరు? తెలుగు అంటే నాది ఇంకా పర్ఫెక్ట్ అనుకోనండి. నేను ఇంకా దీంట్లో కూడా డెవలప్ చేసుకునే అంశాలు ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇది చాలామంది ఏంటంటే ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్, ఈయన బయట చదువుకున్నాడు కాబట్టి మాట్లాడగలడా లేదా అన్న దీన్ని మనం దాని మించి కొంచెం మాట్లాడగలుగుతున్నాం కాబట్టి అందరికీ బాగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కానీ బ్రహ్మాండంగా మాట్లాడే తెలుగు స్పీకర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. నేను ఆ స్టేజ్కి వెళ్ళాలని నేను ఎప్పుడు నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కాకపోతే రావడానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో అయితే ప్రధానంగా తెలుగే మాట్లాడేది అందరం కూడా. చిన్నప్పటి నుంచి చిన్న అలవాటు తెలుగు న్యూస్ పేపర్స్. నాన్న అయితే ఒక 10 న్యూస్ పేపర్స్ ఢిల్లీలో ఉన్నా సరే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెప్పించుకొని మరీ ప్రతిరోజు చదివేవారు. సో మేము లేచినప్పుడు కూడా పేపర్లు ఉండేసరికి ఇంగ్లీష్తో పాటు తెలుగు ఉండేసరికి ఏదో అలాగా చదువుతూ ఉండడం. ఇంకా అతి పెద్ద ప్రభావం మా మీద ఉందంటే సినిమాలండి. నాకు తెలిసి సినిమాల తాలూకు ప్రభావం వల్ల, సినిమాలు చూసిన తర్వాత అందులో మాట్లాడే భాష ఇవన్నీ కంటిన్యూస్గా మేము ఇదే చేసుకున్నాం కాబట్టి యూఎస్ వెళ్ళినా సరే తెలుగు సినిమాలు వదలలేం మేము.
ఎప్పుడు ఏ సినిమా వచ్చినా సరే రిలీజ్కి వెంటనే చూడడం ఇవన్నీ అంటే అలా తెలుగుతో కనెక్టివిటీ అనేది ఎప్పుడు ఉండిపోయింది. తెలుగుతో కనెక్టివిటీ ఉంది, ఇంకా శ్రీకాకుళం లాంగ్వేజ్ తో ఇంకా ఎక్కువ కనెక్టివిటీ ఉంది. మీకు అక్కడక్కడ పంచులు పడిపోతున్నాయి మెరుపులు. ఇంట్లో అదే మాట యాస కూడా వస్తుంది. అవును, వచ్చేస్తుంది తాలూకా. మీ ఫాదర్ కూడా అదే వాడతారు. హైదరాబాద్ లో ఉండే ఫ్రెండ్స్ నేనైతే రిలీజ్ అవును, ఎందుకంటే మా ఇంట్లో అందరూ మాట్లాడుతుంటే చాలా నేటివిటీకి దగ్గరగా ఉంది, దగ్గర ఉంటుంది. మా ఇక్కడ హైదరాబాద్ లో అప్పుడప్పుడు మాట్లాడుతుంటే అలాగలాగే అల్లక్కడ ఇవన్నీ జనరల్ గా మిగతా దగ్గర మాట్లాడరు. ఏటి చేస్తున్నావు, సో ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇంకా. సో అందుకే ఇందాక నేను అన్నాను ఐకాన్ ఆఫ్ శ్రీకాకుళం ఆ లాంగ్వేజ్ తో. నాకైతే నేను అదృష్టంగా భావిస్తాను, ఎందుకనంటే భాష వరకు నేర్చుకోవచ్చు, యాస నేర్చుకోవడం అంటే అది చాలా కష్టం అది. సో అది ఇంటిలో మా అమ్మ కానీ మా నాన్న కానీ అప్పుడు చిన్నప్పటి నుంచి ఆ దీంట్లో మాట్లాడారు కాబట్టి మాకు అలవాటు అయిపోయింది, తెలియకుండానే అది మాట్లాడతాను నేను ఇప్పుడు. సో అది కూడా నాకు తెలిసి మళ్ళీ నేను శ్రీకాకుళం వెళ్ళి మా వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి అది ఈజీ అయింది, తెలియకుండానే వాళ్ళ రకంగానే చొచ్చుకుపోయింది. అంటే బయట వాడు కాదులే మనవాడే అన్న ఫీలింగ్తోనే వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు. సో అడ్వాంటేజ్గా మారింది నాకు అది. సరే, నాకు మూవీస్ గురించి అన్నారు కాబట్టి చాలా మంది మూవీ ఆర్టిస్టులు, హీరోస్ చాలా మంది మీకు ఫ్రెండ్స్ ఉన్నారని విన్నా. సో వాళ్ళతో అసోసియేషన్ ఎలా ఉంది? ఇప్పుడు బిజీ పొలిటీషియన్ అయిపోయారు వాళ్ళందరూ కూడా. అంటే ఒక యంగ్స్టర్గా పాలిటిక్స్లోకి వచ్చినందుకు ఎక్కువ మంది అప్రిషియేట్ చేసేవాళ్ళండి. అలా నేను ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉండేవాడిని సినిమాలు కలడానికి, ఎందుకంటే ఈ మా యంగ్స్టర్గా ఏంటంటే సినిమాలో ఒక పెద్ద అట్రాక్టివ్ ఇది ఉంటుంది మనకి. సో అప్పుడంతా ఆ రకంగా ఉండే దీనికి ఇప్పుడు మేము ఎవరైనా కలిసినప్పుడు రామ్ గారు మీ గురించి మేము చూసాము, మీ స్పీచెస్ పార్లమెంట్లో మాట్లాడతారంటే చాలా గర్వంగా ఉంటుంది. అసలు ఆయన నా గురించి తెలుసుకోవడం ఏంటండి, కొన్ని సెలబ్రిటీస్ కానీ హీరోలు కానీ లేకపోతే మూవీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం తెర మీద చూసి అబ్బా వీళ్ళందరూ ఆ రేంజ్ అనుకుని ఈరోజు కలుసుకునే స్థాయిలో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ ఎవ్రీ వన్ అందరికీ ఒక మంచి భావంతోనే కలుస్తుంటారండి. సో దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. అలాగే 33 ఏళ్ళకే 2 సార్లు ఎంపీ అయిన రామ్మోహన్ నాయుడు గారు సక్సెస్ సీక్రెట్ ఏంటి సార్? సీక్రెట్ పొలిటికల్గా అనుకుంటే ప్రజలతో పాటు ఉండాలండి, ప్రజల గురించే మీరు మాట్లాడాలి. ఎలాంటి ఇష్యూ ఏదొచ్చినా సరే, మీకు వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా సరే, ఒకటి మంచి జరుగుతున్నప్పుడు ఆ మంచి చేసే విధంగానే మనం ముందుకు నడవాలి. తర్వాత మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ మా నాన్నగారే ఉన్నారు నా పాలిటిక్స్లో. నాన్నగారు ఏ రకంగా చేసేవారు, నాన్నగారు ఎలా నడుచుకునేవారు, ఇది అలవాటు చేసుకొని నా రాజకీయ ప్రయాణాన్ని నేను ముందు కొనసాగించాను. నేను అనుకునేది ఏంటంటే నేను దానికి ఎంత దగ్గరగా ఉంటే నేను అంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాను. సో అది ఫోకస్ చేసుకొని ఎర్రనాయుడు గారి పద్ధతిలో రాజకీయం చేయాలనే భావంతో నేను ముందుకెళ్తున్నాను. అదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఇంకా నాన్నగారు ఏ రకంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు దగ్గరగా చేస్తున్నారు, నేను అంత స్థాయిలో అయితే అపోజిషన్ అయినా అధికారులు ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడైనా సరే నాన్నగారి పద్ధతిలో కానీ మనం చేసుకోగలిగితే అది నాకే కాదు. నేను ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే చాలామంది రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్ మీద రావాల్సిన వాళ్ళు రావచ్చు. సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఎర్రనాయుడు గారి తరహాలో కానీ మనం రాజకీయాలు అలవాటు చేసుకుని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తారు నాన్నగారిలో నువ్వు ఫాలో అవ్వాలి, ఆయన నేను ఏ కార్యక్రమం చెప్పినా సరే మరి వేరే క్వశ్చన్ లేకుండా అసలు ఏ రకంగా పనిచేసేవాడు, అసలు పరిగెట్టేవాడు నేను ఒకటి చెప్పిన తర్వాత అనేసి. ఇంకా అంటే అందరూ మెచ్చుకునే వాళ్ళే. సో ఇంకా అలాంటప్పుడు అదే పార్టీ ఆఫీస్లో కూడా అంటే ఆ స్టేజ్లో కూడా ఒక ఎంపీగా అన్ని సంవత్సరాలు చేసి కేంద్ర మంత్రిగా చేసిన తర్వాత కూడా ఒక సాధారణ లీడర్ లాగే ఫస్ట్ వచ్చి కూర్చొని అంత కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేతుల మీదుగా జరిపించే స్థాయిలో ఉండేవారు. ఫస్ట్ లైవ్ ఇవ్వాలనుకుంటే కూడా ఎర్రనాయుడు గారు ఉన్నారు, ఎవరికైనా సరే మీడియాకి సంబంధించి కానీ అందరితో కూడా ఉండేది. సో అదే నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండి. నేను ఎప్పుడైనా ఒక సక్సెస్ఫుల్ ఏదైనా చేసినప్పుడు కూడా ఇందులో ఎలా సక్సెస్ అవుతామని అనుకునేటప్పుడు నాన్నగారు ఎలా చేసేవారు, ఫుడ్ స్టెప్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఆయన చేసిన కార్యక్రమాలు కూడా అన్నీ ఉన్నాయి. సో మనం కొత్తగా ఏం చేయక్కర్లా, ఆయన ఏ రకంగా చేశారు అనేది మనం జస్ట్ కొంచెం తెలుసుకొని ఆ రకంగా చేయగలిగితే ఆ డెఫినెట్గా పబ్లిక్ కూడా ఆశీర్వదిస్తున్నారండి. ఆ రకంగా చేస్తే వాళ్ళు కూడా నచ్చుతుంది వాళ్ళకి. అలా ఎర్రనాయుడు గారిని మళ్ళీ ఆ తాలూకా ప్రయత్నాలు కానీ ఆ తాలూకా వే ఆఫ్ వర్కింగ్ అని అవి చూపించగలిగితే అసలు అబ్బా ఇంకా అంతకంటే ఆనందం ప్రజలకు కానీ మా క్యాడర్ కానీ ఉండదు. సో దానికి దగ్గరగా ఉండి ప్రయాణం నేను చేయగలిగితే నేను సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాను నమ్మకం నాకుంది. ఓకే రామ్మోహన్ నాయుడు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు కూడా అట్ ద సేమ్ టైం మీరు అలాగే మీరు కొత్తగా స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ కూడా మరిన్ని శిఖరాలు వెళ్ళి మంచి ఇంటర్వ్యూస్తో ప్రజలకు కూడా మరి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉండాలనేది కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇది ఈరోజు బ్రేక్ ద సైలెన్స్. రేపటి ఇంకో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ R24.